హలో అండి. వెల్కమ్ టు అవర్ సెషన్ 9. గుడ్ ఈవినింగ్ అండి. మమతా గారు గుడ్ ఈవినింగ్. సో ఎస్ 31 పార్టిసిపెంట్స్ ఆల్రెడీ జాయిన్. ఓకే. గుడ్ ఈవినింగ్ అండి లిఖిత గారు అండ్ సాల్మోన్ రాజు గారు, దిలీప్ గారు. గుడ్ ఈవినింగ్. యా. సో లెట్స్ మినిమైజ్ దిస్. ఓకే. సో మనం లాస్ట్ సెషన్లో లిస్ట్స్ గురించి నేర్చుకున్నామండి. ఓకే. సో లిస్ట్స్ అన్నవి మనం ఎందుకు యూజ్ చేస్తాము అన్నది చూసాము, వెరీ క్లియర్గా చూసాము. సో చూసిన తర్వాత ఆ లిస్ట్స్ అనేవి దాని తాలూకా పర్పస్తో పాటు మనం నేర్చుకోవడం జరిగింది కదా. ఎస్. సో ఆ తర్వాత మనకి టు స్టోర్ కలెక్షన్స్ ఆఫ్ డేటా ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనుకున్నాం. ఓకే. సో మనకి లిస్ట్ అనేది సిమిలర్ టైప్ వాల్యూస్ని స్టోర్ చేయగలదు, అలాగే డిఫరెంట్ టైప్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయగలదు అని చెప్పి అనుకున్నాం. సో ఎస్. సో మనకి సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలదు, లేదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ శాంపిల్ లిస్ట్. ఓకే, 49. ఓకే. సో హలో పైథాన్ 3.5 ట్రూ 2 ప్లస్ 5 ఓకే. సో ఇలా మనకి మల్టిపుల్ టైప్ వాల్యూస్తో కూడా లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయగలము. సో సిమిలర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ టైప్ వాల్యూస్, ఎటువంటి వాల్యూస్తోనైనా మనం లిస్ట్ క్రియేట్ చేయగలము అనుకున్నాం. సో టు స్టోర్ కలెక్షన్స్ ఆఫ్ డేటా ఆఫ్ సిమిలర్ టైప్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనుకున్నాము. ఒక ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఓకే. సో ఆ తర్వాత మనకి విత్ ఐటమ్స్ నాన్ ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూసాం. ఓకే. సో చూసిన తర్వాత నెక్స్ట్ మనము ఇంకా దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే చూడాల్సి ఉంది. ఓకే. రైట్. సో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద ఎటువంటి ఆపరేషన్స్ క్రియేట్ చేస్తాము అంటే, ఉన్న లిస్ట్కి ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయడం. ఓకే. సో లేదు అంటే మొత్తం లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేయడం, లేదు అంటే ఒక లిస్ట్కి ఒక కాపీ క్రియేట్ చేయడం, సో దట్ మళ్ళీ దాన్ని మనం డూప్లికేట్ చేసుకొని యూజ్ చేసుకునేలాగా. ఆ తర్వాత లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఇచ్చి అది ఎన్నిసార్లు వచ్చింది అనేది కౌంట్ చేయమని చెప్పడం. అలాగే మనకి ఒక లిస్ట్ని అంటే ఇంకొక లిస్ట్తో మనం ఎక్స్టెండ్ చేయడం. ఒక లిస్ట్ని ఇంకొక లిస్ట్తో ఎక్స్టెండ్ చేసి ఒక కామన్ లిస్ట్, ఒక బిగ్ లిస్ట్ ఒకటి తయారు చేయడం. ఓకే. సో ఆ తర్వాత ఇండెక్స్ అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ లిస్ట్లో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అనేది అడగడం. ఓకే. అలాగే మనం ఇన్సర్ట్ ఒక పర్టికులర్ ఇండెక్స్ ఇచ్చి ఆ పొజిషన్ దగ్గర నాకు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చెయ్యు అని చెప్పి అడగడం. అలాగే పాప్ అంటే మనం పొజిషన్ ఇచ్చి ఈ పొజిషన్ దగ్గర ఉండేటటువంటి ఎలిమెంట్ని రిమూవ్ చేసే అని చెప్పి అడగడం. ఓకే. అలాగే రిమూవ్ అనేది ఏంటంటే మనకి ఎలిమెంట్ నేమ్తో పాటు ఎలిమెంట్ నేమ్ ఇచ్చి, పొజిషన్ కాకుండా ఎలిమెంట్ నేమ్ ఇచ్చి దాంతో పాటు మనం రిమూవ్ చేయమని అడగడం. అలాగే టోటల్ లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రివర్స్ చేయమండం. అలాగే లిస్ట్ మొత్తాన్ని ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక సార్టింగ్ చేయడం. ఓకే. అది అసెండింగ్ డిసెండింగ్ అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో బై డిఫాల్ట్ అసెండింగ్లోనే అది సార్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. అది ప్రాక్టికల్గానే చూద్దాం. ఓకే. సో మనం ఇంకా ఏవైతే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లిస్ట్ మన దగ్గర ఉందో ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా ఓకే ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళ్దాం మనం. ఓకే. రైట్. సో ఫస్ట్ అయితే అపెండ్ గురించి మాట్లాడదాం. ఓకే. సో అపెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అని. ఓకే. సో లిస్ట్ ఇక్కడ ఫ్రెష్గా చూపిస్తున్నాను మీకు. సో లిస్ట్ తీసుకున్నాను, తీసుకొని ఇప్పుడు ఈ లిస్ట్కి మనం
ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ చేయాలి అంటే మనం అపెండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో అపెండ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? సో టు ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్ టు ద లిస్ట్. ఓకే, ఎట్ ద ఎండ్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద లిస్ట్ మనం న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అని అనుకుంటే మనం ఈ అపెండ్ అనేటటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామండి. సో దీని తాలూకా సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే సింపుల్గా అపెండ్ అని చెప్పి ఆ న్యూ ఐటమ్ ఏదైతే ఉందో ఆ న్యూ ఐటమ్ని మనం ఇస్తాము. సో ఇస్తే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. సో అపెండ్ అనగానే ఈ లిస్ట్లోకే యాడ్ చేయాలి, ఈ లిస్ట్లోకే యాడ్ చేయాలని ఎలా తెలుస్తుంది? సో అది తెలియడం కోసమే మనం ఏం చేస్తామంటే మన లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ అపెండ్ అంటాం. లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ లిస్ట్ తాలూకా నేమ్. ఆబ్జెక్ట్ అని ఎందుకన్నాను నేను? మన డేటా టైప్స్ తాలూకా వేరియబుల్స్ అన్నీ కూడా ఏమని చెప్పాను? క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్సే. కాబట్టి నేను లిస్ట్ అనేది ఒక క్లాస్ అనుకుంటే దాని యొక్క ఆబ్జెక్టే మార్క్స్ అనమాట. సో మార్క్స్ ఈజ్ లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా అంటాం సింటాక్స్? మార్క్స్ డాట్ లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే మన లిస్ట్ నేమ్ ఏదైతే ఉందో అదనమాట. ఓకే, సో మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పి ఏదైతే ఒక న్యూ ఎలిమెంట్ మనం యాడ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని యాడ్ చేస్తామండి. సో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, మనకి ఏదైతే మార్క్స్ అనే లిస్ట్ ఉందో మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 60. మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 60, లేకపోతే మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 30. ఓకే, సో ఎలాగా మనం అపెండ్ అనేది ఇస్తూ ఓకే ఆ ఎలిమెంట్ నేమ్ ఏదైతే ఐటమ్ నేమ్ ఏదైతే అది ఇస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళి లిస్ట్లో చివర్లో ఎండ్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఒకసారి ప్రాక్టికల్గా చూసేద్దామా? ఎస్. ఓకే, సో మార్క్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి ప్రింట్ మార్క్స్, అలాగే టైప్ ఆఫ్ మార్క్స్, ఓకే, అలాగే ఐడి ఆఫ్ మార్క్స్ 3 కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, సో దిస్ ఈజ్ అవర్ లిస్ట్ అండ్ ఇట్స్ క్లాస్ ఈజ్ డేటా టైప్ ఈజ్ లిస్ట్ అండ్ ఇట్స్ మెమరీ లొకేషన్ ఈజ్ దిస్. ఓకే, సో మనం చెప్పాం కదా ప్రతి డేటా టైప్ కూడా ఒక క్లాసే. కాబట్టి సో ఆ లిస్ట్కి చెందినటువంటిది కదా ఈ ప్రింట్ ఏది మన మార్క్స్ అన్నది. కాబట్టి సో మార్క్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఏవైతే ప్రతి క్లాస్కి చెందినటువంటి వేరియబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. సో మార్క్స్ అనేది లిస్ట్కి చెందినటువంటి ఆ క్లాస్కి చెందినటువంటి వేరియబుల్ కాబట్టి మార్క్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్. అందుకే నేను ఇక్కడ సింటాక్స్లో ఏమన్నాను? లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ అపెండ్ అన్నాను. అంటే మన లిస్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం యాడ్ చేయడం. సో ఇప్పుడు చూడండి, మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్. సో మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పి ఏదైతే మనం 30 యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని యాడ్ చేసేస్తాము. సో చేయగానే మనకి ఎర్రర్ ఏమీ రాలేదు, అంటే అపెండ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మరొకసారి మనం అప్డేటెడ్ లిస్ట్ చూస్తే నవ్వు చూడండి, మనకి 50 ఏదైతే ఉందో ఇంతకుముందు దాని తర్వాత 30 అనే ఒక ఎలిమెంట్ని చివర్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మెమరీ లొకేషన్స్ నేను కావాలనే ప్రతిసారి ఈ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బోత్ ఆర్ సేమ్ అంటే మనకి ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏదైతే ఉందో మెమరీ లొకేషన్, సేమ్ మెమరీ లొకేషన్లో అదే మెమరీ లొకేషన్లోనే మళ్ళీ ఉంది అప్డేటెడ్ది కూడా. అంటే ఏంటి? సో సేమ్ మెమరీ లొకేషన్లో ఉండేటటువంటి వాల్యూస్ని మనం అప్డేట్ చేయగలుగుతున్నాము. అంటే లిస్ట్ అన్నది ఏంటి? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ మ్యూటబుల్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. ఓకేనా? ఎస్ అండి. ఓకే, లిటిల్ లౌడరా? వాయిస్ రావడం లేదా? మ్యూటబుల్. ఎస్, ఇట్ ఈస్ మ్యూటబుల్. ఓకే, రైట్. సో
సో దట్ ఈజ్ అబౌట్ అపెండ్. ఓకే, సో ఈ విధంగా మనం అపెండ్ అనేది ఇస్తాం. అయితే ఎలిమెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, మనం ఒక ఎలిమెంట్ని ఇస్తున్నాం కాబట్టి. సో ఎప్పుడైనా మర్చిపోయి మనం అపెండ్కి ఎలిమెంట్ అనేది ఇవ్వలేదు అనుకోండి, కంపల్సరీగా ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు? సో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసమే లిస్ట్లో ఎండ్ ఆఫ్ ది లిస్ట్కి మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసమే అపెండ్ యూజ్ చేస్తాము. ఓకే, సో అటువంటప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది చూడండి, టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఎర్రర్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో లిస్ట్ డాట్ అపెండ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్, జీరో గివెన్. చాలా క్లియర్గా చెప్పింది. ఓకే, సో మనకి ఈ టాపిక్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అండి, డీబగింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్. అంటే ఎర్రర్స్ ఎప్పుడు ఏ ఎర్రర్ వస్తుంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే నాలెడ్జ్ కూడా మనం ప్రాక్టికల్గా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అవసరం అనమాట. సో ఎప్పుడైనా మీకు ఈ ఎర్రర్ వచ్చిందంటే ఇది అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో లిస్ట్ డాట్ అపెండ్ అనేది మీరు యూజ్ చేశారు, ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్. దానికి కంపల్సరిగా లోపల ఒక ఆర్గ్యుమెంట్, ఒక వాల్యూ ఇవ్వాలి. కానీ జీరో గివెన్ అంటే అసలు మీరేమీ ఇవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. దానికి సంబంధించిన కేటగిరీ ఏమని చెప్తుంది, ఇట్స్ కాల్డ్ టైప్ ఎర్రర్. ఇట్స్ కాల్డ్ టైప్ ఎర్రర్. అర్థమవుతుందా? సో అంటే మనం ఆ ఎర్రర్స్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకి డీబగింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. మనం కోడింగ్ నేర్చుకోవడంతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎర్రర్స్ వస్తే ఫస్ట్ మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి అమ్మో ఎర్రర్ వచ్చింది అని చెప్పి మనం భయపడిపోకూడదు. అది అండర్స్టాండ్ చేసుకొని మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఓకేనా? రైట్. సో ఇది అపెండ్ గురించి. ఓకే, రైట్. సో అపెండ్ క్లియర్ కదా. ఇక మనం నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి క్లియర్ అనే ఫంక్షన్. ఓకే, సో క్లియర్ అనే ఫంక్షన్ని ఏ విధంగా యూజ్ చేస్తాము, క్లియర్ అనేది ఎందుకు, సో మనం దీని గురించి కూడా ఎస్టర్డే మాట్లాడడం జరిగింది. ఓకే, సో క్లియర్ అనేది ఎందుకు, క్లియర్ అనేది ఎందుకు, టు క్లియర్ ద లిస్ట్, దట్స్ ఇట్. ఓకే, సో టు రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, సో ఏవైతే లిస్ట్లో ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసేయడం కోసం మనం ఈ క్లియర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఒక లిస్ట్లో మొత్తం ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేయాలి అనుకుంటే మనం క్లియర్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా క్లియర్ అంటే మొత్తం అన్నిటినీ తీసేస్తుంది కాబట్టి ఇంకా మనం ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఐటమ్ని ఇచ్చినట్టుగా మనం ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వక్కర్లేదు. సో ఇక్కడ విత్ ఇన్ ఏదైతే పెరాంథసిస్, దీన్ని బ్రేసెస్ అంటాం కదా, ఈ బ్రేసెస్లో ఏదైతే మనం ఇస్తామో దాన్నే ఆర్గ్యుమెంట్ అంటారండి. ఓకే, ఒక వర్డ్ ఉండి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా సి, జావా, పైథాన్ ఏదైనా ఇది స్టాండర్డ్గా గుర్తుంచుకోండి. ఒక వర్డ్ ఏదైనా ఉండి ఆ పక్కన బ్రేసెస్ ఉన్నాయి అంటే అది ఫంక్షన్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, అది ఫంక్షన్. అలాంటి ఫంక్షన్లో ఆ బ్రేసెస్ లోపల మనం ఏదైనా రాస్తే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏమంటారు? ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. ఓకే, సో ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆయా పర్టికులర్ ఫంక్షన్ తాలూకా సింటాక్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు క్లియర్ అనేది ఉందనుకోండి, మొత్తం అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది అన్నప్పుడు మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ను, ఒక వాల్యూను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అదే అపెండ్ అనుకోండి, ఈ ఎలిమెంట్ని యాడ్ చెయ్యు అని మనం చెప్పాలి కాబట్టి కంపల్సరిగా మనం ఆ ఎలిమెంట్ని ఆర్గ్యుమెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే క్లియర్కి సింటాక్స్ ఎలా ఉంటుంది, జస్ట్ మన లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని డాట్ క్లియర్ అంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా మనకి క్లియర్ అయిపోతుంది లిస్ట్ అంతా. సో మార్క్స్ డాట్ క్లియర్ అని ఎప్పుడైతే అంటామో ఆటోమేటిక్గా మార్క్స్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ ఒకేసారి అందులో ఏముండని మొత్తం అది ఏం చేస్తుంది, క్లియర్ చేసి పడేస్తుంది, అన్నిటినీ రిమూవ్ చేసి పడేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఒకసారి చెక్ చేద్దామా. మార్క్స్ డాట్ క్లియర్, మార్క్స్ డాట్ క్లియర్. సో మార్క్స్ డాట్ క్లియర్ అనగానే మనకి మొత్తం క్లియర్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మనం మార్క్స్ని ప్రింట్ చేసి చూస్తే మనకి ఏమొచ్చింది, ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది, ఎంటీ అయిపోయింది. నవ్ ఇట్ ఈస్ ఎన్ ఎంటీ లిస్ట్, నవ్ ఇట్ ఈస్ ఎన్ ఎంటీ లిస్ట్. అర్థమవుతుందా? స్టిల్ మెమరీ లొకేషన్ ఈజ్ సేమ్.
స్టిల్ మెమరీ లొకేషన్ ఈ సేమ్. మీకు అర్థమవుతుందా? సో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ క్లియర్ అయిపోయింది కదా, అంటే ఇప్పుడు మార్క్స్లో ఏం లేదు కదా, మరొకసారి మనం క్లియర్ రన్ చేద్దాం. అంటే ఒక ఎంటీ లిస్ట్ మీద క్లియర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఎర్రర్ ఏమైనా వస్తుందా రాదా అనేది చెక్ చేద్దాం. ఓకే, సో మార్క్స్ డాట్ క్లియర్, ఎర్రర్ ఏమీ రాదు. సో ఒక ఎంటీ లిస్ట్ అయినా సరే, ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ అయినా సరే, అందులో ఎలిమెంట్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయడం, దాన్ని క్లియర్ చేయడమే దాని పని అనమాట. ఓకే, రైట్. సో ఇంకా మనం నెక్స్ట్ కూడా చూడాలి కాబట్టి మరొకసారి నేను మార్క్స్ లిస్ట్ని మళ్ళీ నేను తీసుకుంటున్నాను, నెక్స్ట్ మెథడ్స్, నెక్స్ట్ ఫంక్షన్స్ చూడటం కోసం. ఓకే, రైట్. సో మొత్తానికి క్లియర్ అనేది మీకు అర్థమైంది కదా, ఫైన్. సో ఇక నెక్స్ట్ మనం కాపీ గురించి నేర్చుకోవాలి. కాపీ గురించి నేర్చుకోవాలి. ఓకే, సో కాపీ అన్నది ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో ఇది కూడా మనం జస్ట్ మాట్లాడినప్పుడు చెప్పాం కదా. సో క్లియర్ ఫంక్షన్తో స్పెసిఫిక్ ఎలిమెంట్ని క్లియర్ చేయలేము. సో స్పెసిఫిక్ ఎలిమెంట్ని క్లియర్ చేయడానికి, నారాయణ గారు, స్పెసిఫిక్ ఎలిమెంట్ని క్లియర్ చేయడానికి మనకి రిమూవ్ అనేది ఉంది. ఓకే, అక్కడ మాట్లాడదాం. సో బట్ క్లియర్ అనేది కేవలం అన్నిటినీ క్లియర్ చేయడమే దాని పని అనమాట. ఓకే, రైట్. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఏదైతే లిస్ట్ని అగైన్ తీసుకొని కాపీ గురించి మాట్లాడబోతున్నాం. సో కాపీ అంటే ఏంటి? సో కాపీ అంటే ఏం చేస్తుంది అంటే ఒక డూప్లికేట్ కాపీ, అంటే దీని యొక్క కాపీని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క కాపీని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా క్రియేట్ చేస్తుంది, దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఇస్తాము అని అంటే, సో కాపీ అనేది ఎందుకు, కాపీ అనేది ఎందుకు, టు క్రియేట్, టు క్రియేట్ కాపీ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉందో దానికి ఒక కాపీని క్రియేట్ చేయడం కోసమే మనం ఈ కాపీని యూజ్ చేస్తాము. సో అప్పుడు మనం సింటాక్స్ ఏ విధంగా ఇస్తాము, లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ కాపీ అనగానే అది ఏం చేస్తుందంటే దీని యొక్క కాపీని క్రియేట్ చేసి వెనక్కి ఇస్తుంది. ఆ ఇచ్చింది మనం ఏం చేస్తామంటే సమ్ అదర్ లిస్ట్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాం. సమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ టు ఎనదర్ లిస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో ఏదైతే మన లిస్ట్ ఉందో లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ కాపీ అనగానే దాని యొక్క కాపీ క్రియేట్ అవుతుంది. ఆ కాపీ ఏదైతే ఉందో డూప్లికేట్ కాపీ అది వెనక్కి వస్తుంది. సో వెనక్కి రాగానే దాన్ని ఇంకొక ఆబ్జెక్ట్లో, ఇంకొక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటే అప్పుడు దాన్ని సపరేట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మార్క్స్ డాట్ కాపీ అనగానే మనకి మార్క్స్ తాలూకా కాపీ అనేది క్రియేట్ అయ్యి వెనక్కి వస్తుంది. దాన్ని మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 1 అంటాను. సో మార్క్స్ తాలూకా కాపీ ఏదైతే క్రియేట్ అయ్యి వెనక్కి వస్తుందో దాన్ని నేను మార్క్స్ 1లో స్టోర్ చేసి ఉంచుకొని దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, సో ఈ కాపీ వేరు, ఈ కాపీ వేరు అనమాట. ఇది మార్క్స్ అనేది ఒరిజినల్ అవుతుంది, ఇదేమోని డూప్లికేట్ కాపీ అవుతుంది. రెండు వేరు వేరు అనమాట. సో ఒకదానిలో ఏదైనా మాడిఫికేషన్ చేస్తే అది రెండో దానికి ఏమీ ఎఫెక్ట్ అన్నది అవ్వదు. సో దీనికి సింపుల్గా మనం చెప్పాలంటే ఒక పేపర్కి జిరాక్స్ తీయడం లాగా అనుకోవచ్చు. ఓకే, ఒక పేపర్కి కాపీ తీయడం, ఒక పేపర్కి జిరాక్స్ తీయడం అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి వెంటనే ప్రింటర్ నుండి మనకి ఆ జిరాక్స్ మెషిన్ నుండి డూప్లికేట్ కాపీ వస్తుంది. ఓకే, సో డూప్లికేట్ కాపీ వేరు, ఒరిజినల్ లిస్ట్ అనేది వేరు. ఓకే, సో మనం డూప్లికేట్ పేపర్ ఏదైతే వస్తుందో దాంట్లో మన నేమ్ రాసుకున్నాం అనుకోండి, అది ఒరిజినల్ పేపర్ మీద కూడా నేమ్ వచ్చేస్తుందా? రాదు. దేనికది ఇంకా సపరేట్గా వాడుకోవచ్చు. అర్థమైందా? ఒక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేస్తుందన్నమాట. క్రియేట్ చేస్తే దాన్ని మనం తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని మనం మనకు తగ్గట్టుగా రీయూజ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఆ, వినోద్ గారు, ఎస్, మనం ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను పైచార్మ్ ఆర్ విఎస్ కోడ్ యూజ్ చేస్తాను.
ఓకేనా? సో ఇది జస్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను నోట్స్లో మీకు స్క్రీన్ షాట్స్తో పాటు ఇంక్లూడ్ చేస్తాను. అది మీకు రెఫరెన్స్కి ఉంటుంది. ఓకే, సో ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఐడిఏకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. సో కాపీ. సో ఒకసారి కాపీ చూసేద్దాం. సో మార్క్స్ అనేది ఇప్పుడు మనం తీసుకున్నాము. సో తీసుకొని మార్క్స్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటానంటే మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ డాట్ కాపీ అంటాను. మార్క్స్ డాట్ కాపీ అంటాను. అన్న తర్వాత ఇప్పుడు నేను మార్క్స్ 1ని ప్రింట్ చేయమని అడుగుతాను. మార్క్స్ 1 దాని తాలూకా డేటా టైపు అండ్ దాని తాలూకా మెమరీ లొకేషన్ని ప్రింట్ చేయమని అడుగుతాను. సో చూస్తే మనకి దీని యొక్క మెమరీ లొకేషన్ వేరు, దీని యొక్క మెమరీ లొకేషన్ వేరు. అంటే ఈ రెండు కూడా సపరేట్ లిస్ట్స్ అనమాట. ఎస్, ఒకసారి దాని యొక్క కాపీ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత అది మార్క్స్ 1కి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇంకా మార్క్స్కి మార్క్స్ 1కి సంబంధం లేదు. దేనికవి 2 లిస్ట్స్ కిందకి లెక్క అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వన్లో మనకు తెలిసిన అపెండ్ మెథడ్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తాను. సో యాడ్ చేసి మరొకసారి నేను మార్క్స్ 1ని ప్రింట్ చేసి చూపిస్తాను. నవ్వు మార్క్స్ 1లో మనకి శ్రీనివాస్ గారు. ఓకే, సో మనకి మార్క్స్ 1లో ఈ 30 అనేది యాడ్ అయింది కదా. ఓకే, సో మార్క్స్ 1లో 30 అనేది యాడ్ అయింది కదా. సో ఈ ఏదైతే మనం ఈ మాడిఫికేషన్ దేనికి చేసామో మార్క్స్ 1కి చేసాము. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మార్క్స్కి అవుతుందో లేదో చూద్దామా? ఒకసారి మార్క్స్ ప్రింట్ చేసి చూద్దాం మనం. ఓకే, మార్క్స్ ప్రింట్ చేస్తే స్టిల్ మార్క్స్లో మనకి 50 వరకే ఉంది. ఈ 30 ఏదైతే మార్క్స్ 1కి మనం యాడ్ చేసామో అది ఇక్కడ రాలేదు. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే మనం ఏదైతే ఒక ఒరిజినల్ పేపర్ నుండి జెరాక్స్ తీసుకుంటామో ఆ జెరాక్స్ పేపర్ మీద మనం ఏమి రాసుకున్నా సరే ఒరిజినల్ పేపర్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు కదా. ఇది కూడా అంతే అన్నమాట. ఒక కాపీ క్రియేట్ చేసుకున్నాము, క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంక ఈ రెండు వేరు. సో ఇంకా ఒక దాంట్లో మనం ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే అది రెండో దానికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఇవ్వదనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 1ని క్లియర్ కూడా చేసేస్తాను నేను. సో మార్క్స్ 1ని క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసేసి ఒకసారి మార్క్స్ 1 చూస్తే నౌ మార్క్స్ 1 ఈజ్ ఎంప్టీ. ఓకే, సో అదే మనం మార్క్స్ చూస్తే స్టిల్ మార్క్స్ మనకి అలాగే ఉంది. మీకు అర్థమవుతుందా? సో ఒక డూప్లికేట్ కాపీ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ లిస్ట్కి, ఆ డూప్లికేట్ కాపీ క్రియేట్ చేయడం కోసము మనం దీన్ని యూజ్ చేస్తాము. అర్థమవుతుందా? అది ఫ్రెండ్స్. ఓకే, ఓకే, రైట్. సో ఎస్ సార్. ఓకే, ఎస్, ఎస్, సపరేట్ ఎంటిటీ. ఎస్ అండి, సపరేట్ ఎంటిటీ. ఎస్ అండి. ఓకే, సో ఈ విధంగా మనకి కాపీ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో అర్థమైంది కదా మీకు. మెమరీ లొకేషన్స్తో పాటు నేను చూపించడం జరిగింది. రెండు కూడా సపరేట్ ఎంటిటీస్, రెండు కూడా సపరేట్గా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఒక్క నిమిషం. ఓకే, సో ఇది ఎవరో తెలియకుండా కొంచెం ఒక లైన్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు, దానికోసమే అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి కాపీ అన్నది అయిపోయింది. నెక్స్ట్ మనము
కౌంట్ అన్నది చూడాలి. కౌంట్ అన్నది చూడాలి. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ కౌంట్కి వెళ్ళడానికి ముందు జస్ట్ నేను ఇక్కడ ఒక పదం చెప్తాను మీకు. ఓకే. సో ఈ కాపీ ఏదైతే ఉందో ఈ కాపీని మనం ఏమంటామంటే షాలో కాపీ అంటాం అన్నమాట. షాలో కాపీ అంటాం. ఏం కాపీ అంటాం? షాలో కాపీ అంటాం దీన్ని. ఓకే. సో ఏదైతే కాపీ ఫంక్షన్ ద్వారా మనం చేసేటటువంటి కాపీ ఏదైతే ఉందో దాన్ని షాలో కాపీ అంటాం. అంటే ఏం లేదు, రెండు కూడా సపరేట్ ఎంటిటీస్ కదా. కాపీ జరిగిన తర్వాత రెండు కూడా సపరేటు. ఒక దాంట్లో మోడిఫికేషన్ చేస్తే రెండో దానికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని అనుకునేటటువంటి కాపీ ఏదైతే ఉంటుందో అలాంటి కాపీని మనం షాలో కాపీ అంటాం అన్నమాట. అర్థమవుతుందా? సో మనం ఒక కాపీ క్రియేట్ చేసినప్పుడు ఒక దాంట్లో మనం మోడిఫికేషన్ చేస్తే ఇంకొక దాని కాపీకి ఎఫెక్ట్ జరగదు అని అనుకునే టైప్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని షాలో కాపీ అంటాం. అలా కాకుండా మనం కాపీ చేసిన తర్వాత ఒక దాంట్లో మోడిఫికేషన్ చేస్తే రెండోది కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అని అనుకునే టైప్ ఏదైనా ఉంటే దాన్ని డీప్ కాపీ అంటాం. దాన్ని డీప్ కాపీ అంటాం. ఓకే. సో ఈ డీప్ కాపీ అనేది అంటే ఏంటో చూద్దామా ఒకసారి. సో డీప్ కాపీ అంటే ఏంటి? ఇప్పుడు షాలో కాపీ అంటే ఏంటి? కాపీ ఫంక్షన్తో మనం చేసేటటువంటిది మనకి షాలో కాపీ. ఓకే. సో మరి డీప్ కాపీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్క్స్ మన దగ్గర ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇంకా మార్క్స్ 1 అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో తీసుకొని ఓకే. సో ఇంకా సింపుల్గా మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అంటాను. మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అంటాను. సో మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అంటే ఏమవుతుంది ఇప్పుడు? సో ఏదైతే మార్క్స్లో ఉందో అది ఎగ్జాక్ట్గా మార్క్స్ 1కి ఇచ్చేయి అని చెప్పడం. ఓకే. సో ఇక్కడైతే మనం మార్క్స్ డాట్ కాపీ అన్నాం. సో మార్క్స్కి ఒక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేసి దాన్ని మార్క్స్ 1కి ఇవ్వు అని చెప్పాము. అలా చెప్పడం వల్ల ఈ రెండు సపరేట్ ఎంటిటీస్ అయ్యాయి. ఒక దాంట్లో మోడిఫికేషన్ చేసినా రెండో దానికి ఎఫెక్ట్ అన్నది జరగలేదు. బట్ ఎప్పుడైతే మనం మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అంటామో, సో మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అంటామో అప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది? మార్క్స్‌లో ఏదుందో మార్క్స్ 1లో ఎగ్జాక్ట్‌గా అదే ఉంటుంది. బోత్ ఆర్ లిస్ట్స్ అండ్ అబ్జర్వ్ ద మెమరీ లొకేషన్ ఆల్సో. చూస్తున్నారా? సో మెమరీ లొకేషన్ కూడా రెండిటికి సేమ్. మెమరీ లొకేషన్ కూడా రెండిటికి సేమ్. ఓకే. అంటే, అంటే మనం దీని తాలూకా జిరాక్స్ తీసి ఇంకొకరికి ఇచ్చినట్టు కాదు. ఈ ఒరిజినల్ పేపర్‌నే ఇద్దరు కలిసి చదువుకోండి అని చెప్పినట్టు. మీకు అర్థమవుతుందా? సో ఏదైతే మనం ఈక్వల్ టుతో చేసినటువంటి కాపీ ఏదైతే ఉందో మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అని ఏదైతే ఈక్వల్ టు సింబల్తో ఏదైతే మనం చేసేటటువంటి కాపీ ఉందో దీన్ని ఏమంటారని చెప్తున్నాను నేను. సో ఇలాంటి దాన్ని ఏమంటారంట? డీప్ కాపీ అంటారు. సో డీప్ కాపీ అంటే ఈక్వల్ టుతో చేసేటటువంటి కాపీ ఏదైతే ఉందో సో కాపీ ఫంక్షన్తో కాకుండా ఈక్వల్ టుతో చేసి జస్ట్ మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అలాగా న్యూ వేరియబుల్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో అలా ఇచ్చామనుకోండి. అది ఏమవుతుంది? సో డీప్ కాపీ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంట? సో ఏదైతే ఏదైతే ఒక లిస్ట్ ఆల్రెడీ ఉందో, ఒక లిస్ట్ ఆల్రెడీ ఉంది. ఓకే. సో ఒక లిస్ట్ ఏదైతే ఆల్రెడీ ఉందో, ఆ లిస్ట్‌ని అప్పటి వరకు మార్క్స్ అనేది పాయింట్ చేస్తూ ఉంది. ఓకే. ఆ లిస్ట్‌ని మెమరీలో ఎక్కడైతే ఈ లిస్ట్ స్టోర్ అయిందో, ఆ లొకేషన్‌లో మార్క్స్ అనేది దాన్ని పాయింట్ చేస్తూ ఉంది. ఓకే. సో ఎప్పుడైతే మనం మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్ అన్నామో, అప్పుడు ఆ సేమ్ మెమరీ లొకేషన్‌కి మనం ఇంకొక నేమ్ కూడా ఇచ్చినట్టు అవుతది అంతే. ఓకే. సో మార్క్స్ అనేది ఏదైతే మెమరీ లొకేషన్‌ని పాయింట్ చేస్తోందో, సో దానికి రెండో నేమ్ మనం ఇచ్చినట్టు. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఫుల్ నేము, అలాగే నిక్ నేము ఉంటాయో,
అలా అనమాట. ఓకే. సో, సేమ్ పర్సన్‌కి మనం 2 నేమ్స్ ఇచ్చినట్టు. అలాగే సేమ్ మెమరీ లొకేషన్, సేమ్ లిస్ట్ ఏదైతే ఉందో దానికే మనం ఏం చేసాము, సో, ముందు ఏదైతే మార్క్స్‌తో అది పాయింట్ చేస్తోందో ఆ లొకేషన్‌ని మార్క్స్ అనే వేరియబుల్ ఏదైతే పాయింట్ చేస్తోందో సేమ్ లొకేషన్‌కి ఇప్పుడు తీసుకువెళ్ళి మరొక నేమ్ కూడా మనం ఇచ్చినట్టు అవుతది తప్పితే, ఓకే, ఇంకొక సెపరేట్ లిస్ట్ క్రియేట్ చేసినట్టు అవ్వదు. అంటే ఈ మార్క్స్ అనేది ఏదైతే మెమరీ లొకేషన్‌ని పాయింట్ చేస్తుందో, ఆ మెమరీ లొకేషన్‌నే ఇది కూడా పాయింట్ చేస్తదనమాట. సో, దాన్నేమంటారంటే జనరల్‌గా రిఫరెన్స్ అంటారు. ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో దాన్ని జనరల్‌గా రిఫరెన్స్ అంటారు. సో, సేమ్ రిఫరెన్స్‌నే 2 కూడా పాయింట్ చేస్తూ ఉంటాయి. సేమ్ రిఫరెన్స్‌నే 2 కూడా పాయింట్ చేస్తూ ఉంటాయి. సేమ్ మెమరీ లొకేషన్‌ని 2 కూడా పాయింట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో, అప్పుడు ఏమవుతుంది, ఒక ఒరిజినల్ పేపర్ ఇచ్చి, సో, మరింక ఈ జిరాక్స్‌లు అవేమొద్దు, ఈ పేపర్‌ని ఇద్దరు చదువుకోండి అని చెప్తున్నాము. సో, చదువుకోండి అని చెప్పినప్పుడు, సో, ఫస్ట్ నా చేతికొస్తది ఆ పేపరు. నా నేమ్ రాసుకుంటాను. రెండో ఆయన దగ్గరికి అదే పేపర్ వెళ్తది. అప్పుడు ఆయనకి కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తది కదా! కనిపిస్తదా లేదా? ఓకే. సో, అంటే ఇంకా ఇక్కడ కాపీలుండవు. ఏమవుతది, ఏదైనా ఎఫెక్ట్ ఒకళ్ళు చేస్తే అది మిగతా వారికి కూడా ఈ ఎఫెక్ట్ అన్నది అయిపోతుంది. అటువంటి కాపీని ఏమంటారని చెప్తున్నాను? డీప్ కాపీ అంటారు. దాన్ని డీప్ కాపీ అంటారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సమ్ ఆల్రెడీ ఎలిమెంట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ మార్క్స్ 1, అప్పుడు ఏమవుతుంది? సో, మార్క్స్ 1 ఈక్వల్ టు అని ఎప్పుడైతే మనం అంటున్నామో అండి, ఫ్రెష్‌గా మళ్ళీ క్రియేట్ అవుతున్నట్టే. అంటే మనకి ఇంతకుముందు ఆల్రెడీ మార్క్స్ 1 మనం పైన యూజ్ చేసాం కదా! యూజ్ చేసినా కూడా మనం మళ్ళీ ఇక్కడ మార్క్స్ 1 అన్నాము అంటే, ఆ ముందుది మరి పోయినట్టే ఇంక కంప్లీట్‌గా. ఇంక దాంతో సంబంధం లేదు. ఆ వేరియబుల్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఒక ఫ్రెష్‌గా మనం వేరియబుల్ క్రియేట్ చేస్తున్నట్టే అనమాట. కాబట్టి మార్క్స్ 1 అనేది ముందుంది. దానిలో ఆల్రెడీ లిస్ట్ ఉంది అంటే ఇంక దాంతో సంబంధం లేదు. అది ఆల్రెడీ మెమరీ నుండి ఖాళీ చేసేసింది. ఓకే. ఎప్పుడైతే మళ్ళీ మనం మార్క్స్ 1 ఈక్వల్ టు అని ఫ్రెష్‌గా ఇస్తున్నామో, అది ఆల్రెడీ మెమరీ నుండి వెకేట్ చేసేసింది. చేసేసి మళ్ళీ మనకి స్టేట్‌మెంట్ అనేది ఫ్రెష్‌గా తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. రైట్. సో, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాలంటే, ఇక్కడ పైన నేను ఉంచానో తీసేసానో, ఒక్క నిమిషం. యెస్. సో, ఇక్కడ చూడండి మనం మార్క్స్ అని చెప్పి ఇనీషియల్‌గా తీసుకున్నామా? సో, మార్క్స్ అని ఇనీషియల్‌గా తీసుకున్నాము. దానికొక మెమరీ లొకేషన్ ఉండేది. ఓకే. ఆ మెమరీ లొకేషన్‌లోనే మెయింటైన్ అయ్యేది. మనం ఏం చేసాము, మార్క్స్ డాట్ క్లియర్ చేసేసాము. సో, చేసిన తర్వాత మళ్ళీ అయ్యో, మార్క్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఫంక్షన్స్ చూడాలంటే మళ్ళీ మార్క్స్ కావాలి కదా! అని చెప్పి మళ్ళీ ఫ్రెష్‌గా మార్క్స్ క్రియేట్ చేసాము. అప్పటికే మార్క్స్ ఉంది. అయినా సరే మళ్ళీ మార్క్స్‌ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తే ఏమైంది? ఎప్పుడైతే మళ్ళీ మనం ఫ్రెష్‌గా క్రియేట్ చేస్తున్నామో, ఇంక అది పాతదంతా పోద్ది. అది మెమరీ లొకేషన్ నుండి ఖాళీ అయిపోతది. మళ్ళా ఫ్రెష్‌గా ఒక లొకేషన్ తీసుకొని, దాంట్లో ఈ లిస్ట్‌ని పెట్టి, ఓకే, దానికి మార్క్స్ అనే నేమ్ ఇస్తది. అందుకే మనకి పాత అడ్రెస్ రాలేదు కదా! మనకి ఏమొచ్చింది? న్యూ లొకేషన్ వచ్చింది. ఓకే. సో, ఇక్కడ కూడా అంతే అనమాట. ఆల్రెడీ మార్క్స్‌లో ఏదో ఉన్నా కూడా ఇంక అది మెమరీ నుండి వెకేట్ అయిపోతది. అయిపోయి ఫ్రెష్‌గా ఒక మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతదనమాట. ఓకే. రైట్. సో, ఆ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. సో, మొత్తానికి డీప్ కాపీ అంటే ఇది. ఇప్పుడు చూడండి, మార్క్స్ 1 రెండున్నాయి. ఓకే. సో, మార్క్స్ 1 రెండున్నాయి. 2 కూడా సేమ్ మెమరీ లొకేషన్‌నే పాయింట్ చేస్తున్నాయి. ఇక్కడే మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు నేనేదైనా ఒక మోడిఫికేషన్ చేశాననుకోండి. మార్క్స్ 1 డాట్ ఎపెండ్ ఆఫ్ 30 నేను చేశాననుకోండి. సో, చేస్తే నేనిప్పుడు మార్క్స్ 1 చూస్తే ఆ 30 యాడ్ అయ్యి కనిపిస్తుంది నాకు. ఆ 30 యాడ్ అయ్యి కనిపిస్తుంది. అలాగే నేనిప్పుడు మార్క్స్ చూసినా కూడా నేను మార్క్స్ చూసినా కూడా 30 యాడే కనిపిస్తుంది. అంటే మనం ఏదైతే ఒక కాపీలో మనం ఏదైనా మోడిఫికేషన్ చేస్తే రెండో కాపీ కూడా ఎఫెక్ట్ అయిపోతది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ కాపీస్ లేవు. ఒకటే కాపీ ఉంది. దాన్నే 2 కూడా యూజ్ చేసుకుంటున్నాయి. ఓకే. ఒకటే మెమరీ లొకేషన్ యూజ్ చేసుకుంటున్నాయి. ఆ మెమరీ లొకేషన్‌నే 2 కూడా పాయింట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంక ఒకటి ఏదైనా మోడిఫికేషన్ చేస్తే అది రెండోది కూడా ఎఫెక్ట్ అయిపోతది. బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్ అండ్ సేమ్ లిస్ట్ కాబట్టి. ఓకే. సో, ఇటువంటి కాపీని ఏమంటారంటే డీప్ కాపీ అంటారు. గుర్తుంచుకోండి. ఓకే. సో, అలా కాకుండా మనం కాపీ ఫంక్షన్‌తో పాటు చేసేదాన్ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ యాస్ షాలో కాపీ. షాలో కాపీ. ఓకే. సో, షాలో కాపీకి
డీప్ కాపీకి ఉన్నటువంటి డిఫరెన్స్ అదనమాట. ఓకేనా? రైట్. సో ఇక కాపీ తర్వాత మనం చూడాల్సింది కౌంట్. కౌంట్. సో కౌంట్ అనేది ఏంటి? ఇది ఎందుకు మనకి ఉపయోగపడుతుంది అనేది చూడాలి. ఓకే. సో అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అపెండ్, క్లియర్, కాపీ 3 ఫంక్షన్స్ చెప్పాం. కాపీలో 2 వెర్షన్స్ చెప్పాం. షాలో కాపీ అండ్ డీప్ కాపీతో కలిపి. ఓకే. రైట్. క్లియర్ సార్. ఎస్. ఓకేనా? షల్ ఐ మూవ్ టు నెక్స్ట్? కౌంట్‌కి వెళ్ళిపోనా? యాహ్! ఓకే. ఫైన్. సో, యెస్. ఓకే. సో, కౌంట్ అన్నది ఏంటో చూసేద్దాం ఒకసారి. సో, కౌంట్ అన్నది ఏం చేస్తుంది అనంటే, సో, కౌంట్ అన్నది టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని కౌంట్ చేయడానికి కాదు. మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నంబర్ ఆఫ్ ఐటెమ్స్ లిస్ట్‌లో ఎన్నున్నాయి అని చూడాలంటే, మనకి లెంత్ అనేది ఉంది మీకు తెలుసు. ఓకే. సో, లెన్ అనేది యూజ్ చేసి మనం ఒక లిస్ట్‌లో ఉండే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మనం చూసాం. సో, లెన్ ఆఫ్ మార్క్స్. సో, లెన్ ఆఫ్ మార్క్స్ అనగానే మనకి 10 అన్నదొస్తుంది. సో, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. కాబట్టి 10 అన్నదొచ్చింది. అలా కాకుండా మనకి కౌంట్ అన్నది ఏం చేస్తదంటే, కౌంట్ అనేది ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని బేస్ చేసుకొని మనకి కౌంట్ అనేది వర్క్ అవుద్ది. అంటే ఏదైనా ఒక ఐటెమ్ నేమ్, ఒక ఎలిమెంట్ నేమ్ మనం ఇచ్చి, అది ఎన్ని సార్లు వచ్చింది ఈ లిస్ట్‌లో అన్నది కౌంట్ చేయాలి అంటే, మనకి ఈ కౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో, కౌంట్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది? సో, కౌంట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ ఐటెమ్ అని మనం అన్నాం అనుకోండి. కౌంట్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ కౌంట్ ఆఫ్ ఐటెమ్ అని మనం అన్నాం అనుకోండి. ఓకే. సో, అనగానే అది ఏం చేస్తది అంటే, సో, ఈ పర్టిక్యులర్ ఐటెమ్ అనేది మనం తీసుకున్న లిస్ట్‌లో ఎన్ని సార్లు వచ్చింది అనేది రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, ఇట్ రిటర్న్స్ ఇట్ రిటర్న్స్ సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఐటమ్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఓకే. సో మనకి ఏదైతే లిస్ట్ ఉందో మనం తీసుకునే లిస్టు, ఆ లిస్టులో ఈ పర్టిక్యులర్ ఐటమ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది మనకి చెప్తుందండి. ఓకే. సో దాని తాలూకా సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? ఎలా ఇస్తాము? కౌంట్ ఏదైతే ముందు మనము ఆబ్జెక్ట్ ఉందో లిస్ట్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ ఇస్తాము. ఇచ్చి డాట్ కౌంట్ అంటాము. డాట్ కౌంట్ అని ఆ ఐటెమ్ ఏదైతే ఉందో నేమ్, ఆ ఐటెమ్ నేమ్ ఇస్తాము. సో, ఇస్తే మనకి ఆటోమేటిక్‌గా ఏ సో, మనకి ఎన్ని సార్లు వచ్చింది అనేది చెప్తదనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే మన లిస్ట్ ఉందో మార్క్స్ అని, మార్క్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అని నేను అన్నాననుకోండి. ఆ పర్టిక్యులర్ లిస్ట్‌లో 10 అన్నది ఎన్ని సార్లు వచ్చింది అనేది చెప్తది. ఓకే. రైట్. సో, మనకి లిస్ట్ మనకు తెలుసు కదా! సో దిస్ ఈజ్ అవర్ లిస్ట్. సో, ఈ లిస్ట్‌లో ఓకే. సో, ఏ ఎలిమెంట్ ఎక్కువ రిపీట్ అయింది? 48 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే. సో, 48 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అదొక్కసారి నేను చెక్ చేస్తున్నాను. సో, కౌంట్ ఆఫ్ 48 సారీ ఏమనాలి? డైరెక్ట్‌గా కౌంట్ ఆఫ్ అంటే ఎక్కడ చెక్ చేయమని? ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి కదా! ఎక్కడ? మార్క్స్‌లో. సో, మార్క్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఓకే. సో, ఇక్కడ చూడండి. కౌంట్ ఆఫ్ 48 అని మనం ఇవ్వగానే ఎర్రర్ ఏమొచ్చిందో చూసారా? నేమ్ ఎర్రర్ అంటారంట దీన్ని. ఏమంటారు? నేమ్ ఎర్రర్ అంటారు ఇలాంటి ఎర్రర్స్‌ని. అది ఏం చెప్తుంది? కౌంట్ అన్నది అసలు నాట్ డిఫైన్డ్. అంటే డైరెక్ట్‌గా అసలు మనం లిస్ట్ చెప్పకుండా ఏ బయట ఎక్స్‌టర్నల్‌గా కౌంట్ అని రాసేసాము. డైరెక్ట్‌గా కౌంట్ అనే ఫంక్షనే లేదు. ఆ కౌంట్ అనే నేమ్ ఎక్కడ లేదు. ఏ ఫంక్షన్‌కి కూడా ఆ కౌంట్ అనే నేమ్ లేదు. ఓకే. సో, నువ్వు రౌండింగ్ చేయాలనుకుంటున్నావా? రౌండ్ అనేది ఉంది. అది చేయాలనుకుంటున్నావా? అని చెప్పి మనకు అడుగుతోంది. వెంటనే మనం అర్థం చేసుకోవాలి. సో, లిస్ట్‌కి కదా కౌంట్ ఉంది. కాబట్టి నేను లిస్ట్ మిస్ చేశానేమో అని చెప్పి ఆ లిస్ట్ నేమ్ ఇచ్చి, లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి దాంతో పాటు కౌంట్ అని ఇస్తే అప్పుడు మనకి యెస్ 48 అన్నది
సో అండ్ సో లిస్ట్లో మనకి 48 అనేది 2 టైమ్స్ అక్కరయింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే. సో అలాగే 49 అన్నది 1 టైం అక్కరయింది. అలాగే 44 అన్నది 1 టైం అక్కరయింది. అలాగే 47 అన్నది 1 టైం అక్కరయింది. అలాగే 39 అన్నది 1 టైం అక్కరయింది. సార్ మరి లేని ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది సార్? లేని ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది? అసలు ఏమి ఇవ్వకుంటే ఏమవుతుంది? ఏమి ఇవ్వకుంటే ఏమి ఇవ్వకుంటే అది నేమ్ ఎర్రర్ కాదు, టైప్ ఎర్రర్. చూసారా? సో, మనం ఇక్కడ నేమ్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల అది నేమ్ ఎర్రర్ వచ్చింది. ఓకే. సో, అలా కాకుండా మనం ఇక్కడ కరెక్ట్‌గానే ఇచ్చాం గానీ, ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదు. అప్పుడు టైప్ ఎర్రర్ వచ్చింది. ఏమంటోంది? లిస్ట్ డాట్ కౌంట్ టేక్స్ ఎగ్జాక్ట్‌లీ 1 ఆర్గ్యుమెంట్. దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. 0 గివెన్ అంటే అసలేమి ఇవ్వలేదు అని చెప్పి చెప్తోంది. ఓకే. ఫైన్. సో, ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇస్తాము. అయితే మరి ఆ ఏదో ఒకటి ఇచ్చింది లేని ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 60 అనే ఎలిమెంట్ లేదు కదా! ఆ 60 అనే ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ ఎలిమెంట్ లేదు కాబట్టి దాని అక్కరెన్స్ ఎంత? ఫ్రీక్వెన్సీ 0. ఓకే. అంటే 0 టైమ్స్ అది ఉంది లిస్ట్‌లో అని చెప్తుందనమాట. అంటే మనం లేని ఎలిమెంట్ ఏదైనా ఇచ్చినా కూడా ఫైన్, ఫైన్. కాకపోతే అది 0 టైమ్స్ అక్కరయింది అని చెప్పి చెప్పేస్తది. అంతేగాని లేని ఎలిమెంట్‌ని ఇచ్చినంత మాత్రాన ఎర్రర్ ఏమి రైజ్ చెయ్యదు. ఓకే. సో, దట్స్ అబౌట్ కౌంట్. దట్స్ అబౌట్ కౌంట్. ఓకే. యెస్. సో, యెస్ అండి. ఓకే. రైట్. సో, అలాగే, అలాగే మనం నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అనేది చూస్తే, సో, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి ఎక్స్టెండ్ అనే ఫంక్షను. ఓకే. సో, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్. సో, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? సో, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 2 లిస్ట్స్‌ని మనం కంబైన్ చేయొచ్చు. ఓకే. సో, 2 లిస్ట్స్‌ని మనం కంబైన్డ్ చేయొచ్చు. ఒక లిస్ట్ చివర ఇంకొక లిస్ట్‌ని కూడా యాడ్ చేసి ఒక పెద్ద లిస్ట్ లాగా తయారు చేయొచ్చు. ఆ విధంగా ఒక లిస్ట్‌ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. ఒక ఫస్ట్ లిస్ట్‌ని సెకండ్ లిస్ట్‌తో మనం ఎక్స్టెండ్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి ఆ ఫంక్షన్‌నే ఎక్స్టెండ్ అని అంటారు. ఓకే. ఏమంటారు? ఎక్స్టెండ్ అంటారు. సో, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తదో చూద్దామండి. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెండ్. సో, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? సో, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్టెండ్, ఎక్స్టెండ్. ఓకే. సో, వన్ లిస్ట్ విత్ అనదర్. ఓకే. సో, ఒక లిస్ట్‌ని ఇంకొక లిస్ట్‌తో కలిపి మనం ఎక్స్టెండ్ చేయటానికి, దాన్ని ఒక పెద్ద లిస్ట్ లాగా తయారు చేయటానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకే. సో, ఎలా ఇస్తాం దీని తాలూకా సింటాక్సు? సో, ఎలా ఇస్తాము? సో, లిస్ట్ ఆబ్జెక్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ 1 ఓకే డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ ఆబ్జెక్ట్ 2 లిస్ట్ ఆబ్జెక్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ ఆబ్జెక్ట్ 2. సో ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో అది డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ సెకండ్ లిస్ట్ తాలూకా ఆబ్జెక్ట్. సో 2 ఇస్తే మనకి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సో 2 లిస్ట్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఓకే. సో మార్క్స్ 1 సో మార్క్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ మార్క్స్ 1 మార్క్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ మార్క్స్ 1 అనంటే సో ఏదైతే మనకి మార్క్స్ అనేటటువంటి లిస్ట్ ఉందో ఆ లిస్టు ఎలిమెంట్స్‌కి చివర ఈ మార్క్స్ 1లో ఉండేటటువంటి లిస్ట్ ఎలిమెంట్స్ కూడా వచ్చి యాడ్ అయిపోతాయన్నమాట. ఓకే. సో ఆ రిజల్ట్ అన్నది ఎందులో స్టోర్ అవుతుంది? మార్క్స్ 1లోనా? మార్క్స్‌లోనా? 2 కూడా యాడ్ అయిపోయి పెద్ద లిస్ట్ తయారవుతుంది సరే. అది ఎందులో యాడ్ అవుతుంది? ఆ రిజల్ట్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది అంటే, ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో దీంట్లో స్టోర్ అవుతుందనమాట. సో, మార్క్స్‌లో ఆ రిజల్ట్ అన్నది స్టోర్ అవ్వటం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో, ఆ విధంగా మనకి
మార్క్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ మార్క్స్ వన్ అని చెప్పి మనం ఎగ్జిస్టింగ్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకా దాన్ని ఇంకొక లిస్ట్ యాడ్ చేస్తూ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, సో దీనికోసం మనం మార్క్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా. సో మార్క్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, మార్క్స్ వన్ అని చెప్పి నేను ఒక న్యూ లిస్ట్ తీసుకుంటాను. సో న్యూ లిస్ట్ తీసుకొని ఓకే, సో ఇందులో నేనేం చేస్తానంటే మల్టిపుల్ టైప్స్ యాడ్ చేస్తాను. 3.23 ఓకే, సో ట్రూ, అలాగే 8+4 ఓకే, సో అలాగే తెలుగు వెబ్ గురు. ఓకే, రైట్. సో యాడ్ చేసి ఒక న్యూ లిస్ట్ క్రియేట్ చేశాను మార్క్స్ వన్ అని. సో మనం మార్క్స్ వన్ కూడా చూడాలి అంటే చూడొచ్చు, దాని ఐడి అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఓకే, సో ఎస్, నౌ మనం ఏం చేద్దామంటే మార్క్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ మార్క్స్ వన్ అందాం. ఓకే, మార్క్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ మార్క్స్ వన్ అందాం. ఓకే, సో అనగానే మనకి ఎక్స్టెండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి మనం మార్క్స్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాము. సో మనం అప్డేటెడ్ మార్క్స్ని గనక చూస్తే అండి, ఒకసారి మీరు చూడండి, ఎక్కడైతే మనకి 30 వరకే కదా ఎగ్జిస్టింగ్ మార్క్స్. సో దాని చివరన ఏదైతే మార్క్స్ వన్ ఉందో ఆ ఎలిమెంట్స్ వచ్చి యాడ్ అయిపోయి, సో రెండు కలిపి మనకి ఒక బిగ్ లిస్ట్ లాగా తయారైంది. అది మార్క్స్లో ఆ రిజల్ట్ అనేది స్టోర్ అవ్వడం జరిగింది. సో మనం మార్క్స్ని మార్క్స్ వన్తో ఎక్స్టెండ్ చేసినట్టుగా అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? సో మార్క్స్ని మార్క్స్ వన్తో ఎక్స్టెండ్ చేసాము. ఓకేనా, రైట్. సో ఆ విధంగా మనకి ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో సేమ్ మనం అపెండ్తో కూడా చేయొచ్చు. సేమ్ మనం అపెండ్తో కూడా చేయొచ్చు. అపెండ్ అంటే మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం అనే కాదు. ఓకే, సో ఏదైతే మనం అపెండ్ డిస్కస్ చేశాం కదా, సో ఏదైతే మనం అపెండ్ డిస్కస్ చేశామో ఓకే, సో నేను రీప్లేస్ చేస్తూ రాసేసానా? ఓకే, ఫైన్. సో ఏదైతే అపెండ్ మనం డిస్కస్ చేశామో అపెండ్తో కూడా సేమ్ ఇది మనము చేయొచ్చు. ఓకే, సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, సో మళ్ళీ నాకు మార్క్స్ వన్ కావాలి. మార్క్స్ వన్ ఉంది కదా, సో మార్క్స్ మాడిఫై అయిపోయింది కదా, ఫైన్. సో యాహ్! సో, మళ్ళీ నేను మార్క్స్‌ని ఫ్రెష్‌గా తీసుకుంటున్నాను. సో, తీసుకొని ఇప్పుడు మార్క్స్ 1 మార్క్స్ 1 ఏదైతే ఉందో, మార్క్స్ 1ని కూడా తీసుకుంటున్నాను. ఓకే, సో, ఇప్పుడు చూడండి, ఇది మార్క్స్, ఇదేమోని మార్క్స్ 1. ఇప్పుడు మనం సో, ఏదైతే అపెండ్ అంటామో, మనం మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పి కేవలం ఒక్క ఎలిమెంట్‌నే ఇవ్వొచ్చా? లేకపోతే వేరే లిస్ట్ కూడా ఇవ్వొచ్చా? అంటే మనం ఒక్క ఎలిమెంట్‌నిచ్చి చూసాం ఆల్రెడీ. ఒక్క ఐటెమ్‌నిచ్చి అది యాడ్ చేయమంటే చివర్లో 30 తీసుకువెళ్ళి యాడ్ చేసింది కదా! సో, మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ 30 అంటే మనకి మార్క్స్‌కి తీసుకువెళ్ళి అది యాడ్ చేసింది. సో, చేసిన తర్వాత మనం దాన్ని చాలా సార్లు ప్రింట్ చేసి కూడా చూడడం జరిగింది. యెస్, నౌ ఇట్ ఈస్ 30 యాడెడ్ అపెండ్ చేస్తే. ఓకే, సో, ఒక్క సింగిల్ ఐటెమ్ అపెండ్ చేస్తే. అలా కాకుండా నేను మార్క్స్ డాట్ అపెండ్ ఆఫ్ మార్క్స్ 1 అంటాను. అవుతదో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, సో అపెండ్ అని నేనిప్పుడు సింగిల్ ఐటెమ్ ఇవ్వకుండా ఏదైతే ఎక్స్టెండ్‌కి ఇచ్చానో అలాగా మార్క్స్ 1 ఇస్తా. ఒక కంప్లీట్ లిస్టే ఇస్తా. ఓకే, సో ఇచ్చి ఈ మార్క్స్ 1ని మార్క్స్ చివర్లో తీసుకువెళ్ళి అపెండ్ చెయ్యు అని చెప్పి చెప్తాను. సో చెప్తే మనకి అది ఎలా యాడ్ చేస్తదో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకి ఎర్రర్ ఏమీ రాలేదంటే అపెండ్ అయిపోయింది. సో అపెండ్ అనేది సింగిల్ ఎలిమెంటే కాదు, మనం అదర్ లిస్ట్‌ని కూడా 2 లిస్ట్స్‌ని కూడా మనం అపెండ్ చేయొచ్చు. అలాగే ఎక్స్టెండ్‌తో కూడా 2 లిస్ట్స్‌ని కలిపి ఒక బిగ్ లిస్ట్ చేయొచ్చు. అయితే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు నేను మార్క్స్‌ని మరొకసారి ప్రింట్ చేస్తాను. సో మరొకసారి ప్రింట్ చేస్తే ఇది, ఇది మనకి ఏదైతే ఎక్స్టెండ్ తాలూకా
రిజల్ట్ అన్నమాట. ఓకే. సో ఇది ఏదైతే ఉందో ఇది ఎక్స్టెండ్ తాలూకా రిజల్ట్. ఎక్స్టెండ్ తాలూకా రిజల్ట్. ఓకే. సో అలాగే ఇదేదైతే ఉందో ఇది ఎపెండ్ తాలూకా రిజల్ట్. ఓకే. సో రెండిటిని అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇది ఎపెండ్ తాలూకా రిజల్ట్. ఓకే. సో ఎపెండ్ తాలూకా రిజల్ట్ ఒకటి, ఎక్స్టెండ్ తాలూకా రిజల్ట్ ఒకటి. సో ఏంటి అబ్జర్వ్ చేశారు? రెండూ కూడా మనకి ఒక లిస్ట్ చివర ఇంకొక లిస్ట్‌ని తీసుకువెళ్ళి యాడ్ చేస్తాయి. ఆ విధంగా మనం ఒక కంబైన్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే చేయటానికి మనకి ఎల్లో చేస్తాయి. ఓకే. ఫైన్. బట్ ఎక్స్టెండ్ ఏం చేసింది? ఎపెండ్ ఏం చేసింది? సో 2 కూడా ఆఫ్టర్ 30 మనకి లిస్ట్ అనేది వచ్చేసింది. బట్ డిఫరెన్స్ ఏం చూస్తున్నారు మీరిక్కడ? ఎక్స్టెండ్‌తో చేస్తే ఏం జరిగింది? అపెండ్‌తో చేస్తే ఏం జరిగింది? ఇన్ అపెండ్ లిస్ట్ యాడెడ్. అపెండ్ ఈస్ గివింగ్ సబ్ లిస్ట్. అపెండ్ ఈస్ గివింగ్ సబ్ లిస్ట్. యెస్. యెస్. అంటే, అంటే సో ఏదైతే ఎక్స్టెండ్ అనేది మనకుందో, ఎక్స్టెండ్ అనేది ఏం చేస్తదంటే సెకండ్ లిస్ట్‌ని కూడా ఆ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్‌గానే యాడ్ చేస్తదనమాట. సో సెకండ్ లిస్ట్‌ని కూడా ఫస్ట్ ఎలిమెంట్‌లో ఏవైతే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఐటెమ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్‌గా ఉన్నాయో, అలాగే సెకండ్ లిస్ట్‌ని కూడా ఇండిపెండెంట్ ఎలిమెంట్స్‌గా, ఇండిపెండెంట్ ఐటెమ్స్‌గానే యాడ్ చేస్తది. బట్ ఎపెండ్ అనేది ఎలా చూస్తదంటే, ఎపెండ్ అనేది ఎలా చూస్తదంటే, ఇంకా సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో దానంతటిని ఒక సింగిల్ ఎంటిటీ లాగా చూస్తదనమాట. దాన్ని ఒక సింగిల్ ఐటెమ్ లాగా చూసి, ఓకే. సో దానంతటిని కూడా గ్రూప్ చేసి, దాన్ని ఒక సబ్ లిస్ట్ చేసి, దాన్ని సబ్ లిస్ట్‌గా డిస్‌ప్లే చేస్తది. ఓకే. సో ఎక్స్టెండ్ అన్నది ఇంకా దానికి సబ్ లిస్ట్ అదేం లేదు. సో రెండిటిని నేను ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి ఏదైతే ఫస్ట్ లిస్ట్‌లో ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో, సేమ్ అలాగే సెకండ్ లిస్ట్‌ని కూడా ఇండిపెండెంట్ ఎలిమెంట్స్‌గానే యాడ్ చేసి, మనకి అంతా కూడా మనకి ఈ విధంగా యాడ్ చేయడం జరుగుతుంది. ఇండిపెండెంట్ ఐటెమ్స్‌గా యాడ్ చేయడం జరుగుతుంది. అదే అపెండ్ అనేది ఏం చేస్తది అంటే, సో అపెండ్ అనేది ఏదైతే సెకండ్ లిస్ట్ ఉందో, ఆ సెకండ్ లిస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రతీది ఒక యూనిక్ ఐటెమ్ లాగా ఎలా తీసుకుందో, ఈ లిస్ట్ మొత్తాన్ని ఒక యూనిక్ ఐటెమ్ అనుకుంటది. అనుకోని ఇంక దాన్ని గ్రూప్ చేసి, ఒక సబ్ లిస్ట్ చేసి, ఆ సబ్ లిస్ట్ లాగా యాడ్ చేస్తది. మీకు అర్థమవుతుందా? సో రెండిటితోని కూడా పాజిబుల్. అయితే నాకు ఇంకా అది ఎక్స్‌టెండ్ చేసినట్టుగా తెలియకూడదు. 2 కూడా నేను కంబైన్ చేసినా కూడా నాకు ఇండిపెండెంట్ లిస్ట్ లాగానే ఉండాలి అని అనుకుంటే ఎక్స్‌టెండ్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం అపెండ్ కూడా యూజ్ చేయొచ్చు. అపెండ్ కూడా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? సో, అది డిఫరెన్స్ అన్నమాట రెండిటికి కూడా. సో, రెండిటితో కూడా మనం కంబైన్డ్ చేయొచ్చు లిస్ట్స్‌ని. కాకపోతే అది మనం ఇంకా యూజ్ చేసేటటువంటి ఆ యొక్క మెథడాలజీ మారిపోతుందన్నమాట. అర్థమవుతుందా? సో, అది ఫ్రెండ్స్. ఓకే. రైట్. సో, అగైన్ నేను మళ్ళీ మార్క్స్ ఫ్రెష్‌గా తీసుకున్నాను. ఇలా కంబైన్ చేయడం కోసమే జస్ట్ మీకు చూపించడం కోసమే మనం అది మోడిఫై చేశాం కదా! మళ్ళా నెక్స్ట్ ఫంక్షన్ మనకు అర్థం కావాలంటే మళ్ళీ నేను ఫ్రెష్‌గా బ్యాక్‌కొచ్చేసాను. లిస్ట్ మళ్ళీ నేను డిక్లేర్ చేసుకున్నాను. ఓకే. రైట్. సో, మళ్ళీ మనం నెక్స్ట్ ఫంక్షన్ ఏదో దానికి వెళ్ళిపోదాం. సో, ఏదైతే మనం ఎక్స్టెండ్ చూసామో, ఆ తర్వాత మనం చూడాల్సింది ఇండెక్స్ అండి. ఓకే. సో, ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అనేది చూడాలి. సో, ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది తెలుసా? ఏదైనా ఒక ఎలిమెంట్, ఒక ఐటెమ్ ఇచ్చి అది ఎక్కడ ఉంది చెప్పు అనంటే మనకి చెప్పడం కోసమే ఆ ఇండెక్స్ అన్నది ఉంది. అంటే ఒక ఎలిమెంట్ అసలు ఉందా? ఉంటే ఎక్కడుంది? ఓకే. సో, కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. ఒక ఎలిమెంట్ అనేది ఉన్న ఎలిమెంటే మనం ఇవ్వాలి. ఉన్న ఎలిమెంటే ఇచ్చి, ఓకే. నేను కంపల్సరీగా ఉండాలి. ఉన్న ఎలిమెంటే ఇవ్వాలి అని అంటున్నాను అంటే, లేని ఎలిమెంట్ ఇస్తే ఏం జరుగుతది అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. రైట్. సో, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్‌నే మనం ఇచ్చి, ఇది ఎక్కడ ఉంది అనంటే, అది మనకి దాని యొక్క ఇండెక్స్‌ని చెప్పడం అన్నది జరుగుతుందనమాట. ఓకే. రైట్. సో, చూద్దామా? సో, మార్క్స్ అనేది మనం తీసుకున్నాం కదా! సో, ఇండెక్స్ సో, ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది? ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది? ఇట్ రిటర్న్స్ ద ఇట్ రిటర్న్స్ ద పొజిషన్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ పర్టిక్యులర్
element or particular item in the list. ఓకే, సో ఐటమ్ ఇన్ ద లిస్ట్. సో ప్రతిసారి ఎలిమెంట్ అని చెరిపేసి నేను లిస్ట్ ఐటమ్ అని ఎందుకు రాస్తున్నాను అంటే, సో వాడు ఎర్రర్స్లో అన్నిటి దగ్గరలా కూడా ఐటమ్ ఐటమ్ అని మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఆ టెర్మినాలజీకి మనం దగ్గరగా ఉండాలని నేను ప్రతిసారి ఐటమ్ అని అనే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఓకే, రైట్. సో మొత్తానికి ఇండెక్స్ అనేది ఏంటి అంటే ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ పర్టిక్యులర్ ఐటమ్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఓకే, సో ఎలా ఇస్తాము, ఏదైతే మన లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ డాట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఐటమ్ ఏదో ఆ ఐటమ్ని ఇస్తే మనకి దాని యొక్క ఇండెక్స్ని అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30 అని అంటే, సో ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ మార్క్స్. ఓకే, సో మార్క్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30 అని అంటే, సో ఏదైతే మార్క్స్ అనేటటువంటి లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో 30 అనేది ఏ పొజిషన్లో ఉందో చెప్పు అని మనం అడుగుతున్నట్టు అనమాట. ఓకే, రైట్. సో చూద్దామా. సో మార్క్స్ మార్క్స్ డాట్ మార్క్స్ డాట్ ఏమంటాము మార్క్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30 మార్క్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30. సో 30 అన్నది, సో చూడండి, ఎస్ మనం 30 ఇంతకుముందు యాడ్ చేసాం కాబట్టి నేను 30 అన్నాను. ఓకే, సో అది కూడా క్లియర్ అయిపోయింది. ఒక లేని ఎలిమెంట్ని మనం ఇస్తే ఏమవుతుంది అని. ప్రజెంట్ 30 లేదు కదా లిస్ట్లో. ఓకే, సో ఒక లేని ఎలిమెంట్ని కనుక మనం ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అబ్జర్వ్ చేయండి. ఈసారి వాల్యూ ఎర్రర్ వచ్చింది, వాల్యూ ఎర్రర్. ఓకే, సో మనం ఇండెక్స్ ఫంక్షన్లో ఒక లేని ఎలిమెంట్ని మనం ఇండెక్స్ అడుగుతుంటే వచ్చేటటువంటి ఎర్రర్ ఏం ఎర్రర్ వస్తుంది, వాల్యూ ఎర్రర్. ఓకే, అంటే మనం ఇచ్చిన వాల్యూ రాంగ్ అని. వాల్యూ రాంగ్, 30 ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ క్లియర్గా చెప్తోంది. సో నువ్వు 30 ఎక్కడ ఉంది అని అడుగుతున్నావు, 30 ఈజ్ నాట్ ఇన్ లిస్ట్, సో దట్ ఈస్ వాల్యూ ఎర్రర్. దాన్ని ఏమంటారు, వాల్యూ ఎర్రర్ అంటారు. ఓకే, సో ఇండెక్స్ ఫంక్షన్లో పర్టికులర్గా మనం ఏదైతే లేని ఎలిమెంట్ని మెన్షన్ చేస్తే వచ్చేటటువంటి ఎర్రర్ వాల్యూ ఎర్రర్. ఓకే, సో ఎక్కడిదక్కడ మీకు కొంచెం అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎర్రర్ నేమ్స్ కూడా. ఓకే, సో రేపు పొద్దున్న గబుక్కన మీరు టైపింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, వచ్చినప్పుడు అది మీకు మీరే ఎస్ ఆ రోజు చెప్పాము అనుకున్నాము అని చెప్పి గుర్తు తెచ్చుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు అని చెప్పి. ఓకే, సో ఆ సెల్ఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఓకే, రైట్. సో ఎస్ మనం 30 అన్నది లేదు, బాగానే ఉంది, లేని ఎలిమెంట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో 50 అనేది ఉంది. ఎక్కడుంది, 8th ఇండెక్స్ దగ్గర ఉంది, అవునా కాదా. సో 0 1 2 3 4 5 6 7 8, సో టోటల్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో 8th పొజిషన్ దగ్గర 50 అనేది ఉంది. ఓకే, సో అలాగే 48 ఎక్కడ ఉంది, లేకపోతే 44 ఎక్కడ ఉంది అంటే 44 సెకండ్ పొజిషన్ దగ్గర ఉంది, 0 1 2. ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ రావాలి, సార్ ఇప్పుడు 48 తీసుకుంటే 48 2 టైమ్స్ వచ్చింది కదా, మరి ఇప్పుడు నేను 48 అని ఇస్తే అది ఏ 48 తాలూకా ఇండెక్స్ ఇస్తుందండి అంటే చూద్దామా ఒకసారి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ అక్కరెన్స్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ అక్కరెన్స్నే ఇస్తుంది అనమాట. అది ఒకసారి వస్తే ఎలాగూ ఒక ఫస్ట్ టైం అక్కరెన్సే ఇస్తుంది, బట్ మల్టిపుల్ టైమ్స్ కనుక ఆ ఎలిమెంట్ అక్కర్ అయింది అంటే మాత్రం అది కేవలం ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫస్ట్ అక్కరెన్స్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, సో మార్క్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 48 అంటే, సో 48 2 టైమ్స్ అక్కర్ అయింది, బట్ ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉంది, 0 1 అంటే 1 ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ 1. మీకు అర్థమవుతుందా. ఓకే, సో అది మనకి ఇండెక్స్ గురించి. సో ఇండెక్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ అక్కర్ అయ్యే ఎలిమెంట్ అయితే ఐటమ్ అయితే మనకి ఫస్ట్ అక్కరెన్సే ఇస్తుంది. ఒక లేని ఎలిమెంట్ని ఐటమ్ని మనం సెట్ చేయాలని చూస్తే మనకి వాల్యూ ఎర్రర్ ఇస్తుంది. ఓకే, అలా కాకుండా ఉన్న ఎలిమెంట్ని
ఇస్తే అది ఒకసారి వస్తే అది ఫస్ట్ అక్కరెన్సే, మల్టిపుల్ టైమ్స్ వస్తే అది ఫస్ట్ అక్కరెన్సే. ఏదైతే ఫస్ట్ అక్కరెన్స్ ఉందో ఆ ఫస్ట్ అక్కరెన్స్‌ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, దట్ ఈస్ అబౌట్ ఇండెక్స్. ఓకే. సో, ఫ్రెండ్స్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకే. సో, మీరు పైథాన్ బేస్డ్ ఏ టెస్ట్ రాసినా కూడా వీటి మీదే అడుగుతారనమాట. ఎందుకంటే మనము ఏదైతే డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేకపోతే మనము ఏదైతే ఎంటర్‌ప్రైజ్ లెవెల్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంటాం కదా! ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ వీటన్నిటికి కూడా మనం ఇంకా డేటాబేస్ నుండి ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి స్టోర్ చేయాలి. వాటి మీద ఆపరేషన్స్ చేయాలి అంటే యెస్టర్‌డే క్లాస్‌లో మనం అనుకున్నట్టు సో, వాటిని మనం లిస్ట్స్, టపుల్స్ వీటితోనే మనం స్టోర్ చేస్తూ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో, కాబట్టి దాని ప్రకారం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. రైట్. సో, మొత్తానికి ఇది మనకి ఇండెక్స్ గురించి. ఓకే. సో, నెక్స్ట్ మనం చూడాలనుకుంటున్న ఫంక్షన్ ఏంటి? సో, నెక్స్ట్ చూడాలనుకుంటున్న ఫంక్షన్ వచ్చి ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనే ఫంక్షన్‌ని నేర్చుకోవాలి. సో, ఇన్సర్ట్ అనేది ఎందుకు అంటే ఆల్రెడీ ఉండేటటువంటి ఒక లిస్ట్‌లో ఎక్కడైనా ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ చెప్పి, ఒక పర్టిక్యులర్ పొజిషన్ చెప్పి అక్కడ నాకు ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చెయ్యు అని మనం చెప్పాలంటే ఓకే. సో, పొజిషన్ చెప్పి లిస్ట్‌లో ఒక పొజిషన్ చెప్పి, ఇండెక్స్ చెప్పి అక్కడ నాకు ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చెయ్యు అని నేను చెప్పాలంటే సో, ఎలా చెప్తాను? ఇన్సర్ట్ ద్వారా చెప్తాను. అప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నామో, అలాగే ఏ పొజిషన్ చెప్తున్నామో ఆ పొజిషన్‌లో ఆ ఎలిమెంట్‌ని తీసుకువెళ్ళి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్. సో, చూద్దామా ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఓకే. సో, ఇన్సర్ట్ ఫంక్షన్ అన్నది మనకి ఇన్సర్ట్, ఇన్సర్ట్ అని చెప్పి ఏదైతే మనం పొజిషన్ ఏదుందో పొజిషన్ ఇస్తామో, సో, పొజిషన్‌తో పాటు మనము మన ఐటెమ్ ఏదుందో ఐటెమ్ కూడా ఇస్తామనమాట. సో, ఇస్తే అదేమవుతుంది ఆ పొజిషన్‌లో ఆ ఐటెమ్‌ని తీసుకువెళ్ళి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 2 అని చెప్పి ఓకే. సో, 2 అని చెప్పి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 అనేటటువంటి ఒక ఎలిమెంట్‌ని నేను ఇన్సర్ట్ చేయమని అడుగుతాను. సో, దీని అర్థం ఏంటి? ఆల్రెడీ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ మార్క్స్ లిస్ట్‌లో సెకండ్ ఇండెక్స్ దగ్గర 22ని తీసుకువెళ్ళి పెట్టు అని చెప్పి అర్థం అనమాట. ఓకే. సో, మీకు లిస్ట్ కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం. సో, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ పొజిషన్ దగ్గర 22ని పెట్టు అన్నాను. అప్పుడేమవుతుంది? 0 ఇది, 1 ఇది, సో 2 ఇది. ఓకే. సో, ఈ పొజిషన్ దగ్గర ఈ 2 అనే పొజిషన్ దగ్గర నాకు 22ని పెట్టు అంటున్నాను. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న 44 ఏమైపోవాలి? ఓకే. సో, మార్క్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 2, 22 అంటే 0, 1, 2 ఆల్రెడీ 2 పొజిషన్‌లో మనకి 44 ఉంది. ఓకే. సో, ఇప్పుడు 44 పోయి 22 రావాలా అంటే కాదు. మనం రీప్లేస్ అనట్లేదు. ఏమంటున్నాము? ఇన్సర్ట్ అంటున్నాం. సో, ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ అంటున్నామో ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే ఈ 2 పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఖాళీ అయిపోతదనమాట. అయిపోయి అక్కడ, అక్కడ మనకి 22 అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇన్సర్ట్ చేయడం జరిగి మిగతావన్నీ కూడా నెక్స్ట్ పొజిషన్‌కి మూవ్ అవుతాయి. సో, మిగతావన్నీ కూడా నెక్స్ట్ పొజిషన్‌కి మూవ్ అయ్యి ఆ సెకండ్ పొజిషన్ దీని కోసం ఖాళీ చేస్తాయి. ఆ పొజిషన్‌లో మనం అనుకున్నటువంటి ఎలిమెంట్‌ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇది రీప్లేస్ కాదు. ఇన్సర్ట్. ఓకే. సో, చూద్దామా ఒకసారి? ఇన్సర్ట్ అనమాట. అర్థమవుతుందా మీకు? సో, కాబట్టి అక్కడ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో సహా మిగతా రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక పొజిషన్ రైట్‌కి మూవ్ అయ్యి దీనికి కావాల్సిన పొజిషన్‌ని వెకేట్ చేస్తాయి. ఆ పొజిషన్‌లో మనము ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో, మనం ఏదైతే మన మార్క్స్ ఉందో ఓకే. సో, మార్క్స్‌కి ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము? సో, ఒకసారి ఇది ప్రింట్ కూడా చేసేద్దాం. ఓకే. సో, ప్రింట్. సో, ఇప్పుడు మనం ఏదైతే మార్క్స్ ఉందో మార్క్స్ డాట్ ఇన్సర్ట్, మార్క్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ పాజిటివ్ ఇండెక్సింగ్ వాడొచ్చు. నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా వాడొచ్చు. మనకు తెలిసిందే కదా! రైట్ సైడ్ నుండి నెగెటివ్ ఇండెక్సింగ్, లెఫ్ట్ సైడ్ నుండి పాజిటివ్ ఇండెక్సింగ్. సో, 2 పొజిషన్ దగ్గర నాకు 22
ప్లేస్ చెయ్యు అని చెప్తున్నాము. సో చెప్పిన తర్వాత మరొక్కసారి మనం లిస్ట్ చూసుకుంటే సో 49, 48 తర్వాత ఏమొచ్చింది? 22 వచ్చింది. అలాగని 44 పోయిందా? పోలేదు. 44 నుండి 50 వరకు అవన్నీ కూడా ఒక పొజిషన్ మూవ్ అయిపోయి దీనికి కావలసిన పొజిషన్ని దీనికి ఇచ్చేసాయి. ఇచ్చేయడం వల్ల అక్కడ మనం ఎలిమెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్లేస్ చేయగలిగాము. చూస్తున్నారా? సో, అది మనకి ఇన్సర్ట్ అనమాట. ఓకే. రైట్. సో, ఇన్సర్ట్ అనేది మనం పాజిటివ్ ఇవ్వచ్చు, నెగెటివ్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నాను. సో, ఇప్పుడు ఇది అప్డేటెడ్ లిస్ట్. ఓకే. సో, 22 ఇన్సర్ట్ చేసాము. ఇది అప్డేటెడ్ లిస్ట్. ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ది పొజిషన్‌లో నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఆహ్ ఇందులో ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాము. ఓకే. సో, ఈ ఎండ్ పొజిషన్‌లో నేను ఎలిమెంట్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రెజెంట్ 50 ఏదైతే ఉందో, ఆ 50 పొజిషన్‌లో నేను ఒక 21 అనేటటువంటి ఒక ఎలిమెంట్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, నెగెటివ్ ఇండెక్సింగ్ వాడి చేయాలనుకుంటున్నాను. నెగెటివ్ ఇండెక్సింగ్ వాడి నేను చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, నెగెటివ్ ఇండెక్సింగ్ వాడాలి. ఈ 50 ప్రెజెంట్ ఏ పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్‌లో నేను 21 అనే ఎలిమెంట్‌ని ప్లేస్ చేయాలి. సో, స్టేట్మెంట్ ఎలా రాయాలి నేను? స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఇన్సర్ట్ ఆఫ్ -121, -121 సూపర్. సూపర్. ఓకే. రైట్. మీరు అవుట్‌పుట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి చెప్పాలి నాకు. ఓకే. సో, మార్క్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ లాస్ట్ లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఏముంటాయో చెప్పండి నాకు. ఓకే. సో, చాలు మొత్తం లిస్ట్ అంతా చెప్పకండి. మార్క్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ -1 పొజిషన్. -1 పొజిషన్ అంటే ఏంటి? -1 పొజిషన్ అంటే ఏంటి? చివరి నుండి ఫస్ట్ పొజిషన్. ఓకే. సో, -1 పొజిషన్ దగ్గర 21ని ప్లేస్ చెయ్యు అని చెప్పాలంట. ఫైన్ చెప్తాము. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఏమొస్తాయో చెప్పండి చాలు. 21 ఇన్సర్ట్ అయ్యాక లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఏమొస్తాయో చెప్పండి చాలు. 35, 50, 21. 35, 39, 50, 21. సారీ 35, 50, 21. మరి మధ్యలో 39 ఏమైంది? 39, 50, 21. 39, 50, 21. 21, 50, 39. 39, 50, 21. అవుట్‌పుట్ చూపిస్తాను చూడండి ఒకసారి. 39, 21, 50. ఎందుకయిందో చెప్పండి ఆలోచించి? 39, 21, 50. ఎవరైనా చెప్పారా ఆన్సర్ కరెక్ట్‌గా? ఎగ్జాక్ట్‌లీ 50 మూవ్స్ రైట్ సైడ్. 50 మూవ్స్ రైట్ సైడ్. 50 మూవ్స్ రైట్ సైడ్. సో, నేను ఇక్కడ మీకు ఇన్సర్ట్ చెప్పినప్పుడే క్లియర్‌గా చెప్పాను. ఏమని చెప్పాను? సో, మనం ఏ పొజిషన్ అడుగుతామో ఇంతకుముందు 44 ఉండేది. ఏ పొజిషన్ అడుగుతామో ఆ పొజిషన్‌ని ఖాళీ చేసి అక్కడ ఆ పొజిషన్‌లో ఏదైతే ఉందో అది, ఆ తర్వాత ఏమైనా ఉంటే అవన్నీ కూడా రైట్ సైడ్ మూవ్ అయిపోయి దానికి ఆ పొజిషన్‌ని ఖాళీ చేసి ఇచ్చేస్తాయి అని చెప్పాను. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ లిస్ట్ ఇది. ఇందులో -1 పొజిషన్ దగ్గర నేను ఎలిమెంట్‌ని ప్లేస్ చేయమని అడుగుతున్నా. ఓకే. సో, ఇందులో -1 పొజిషన్ దగ్గర నేను 21ని ప్లేస్ చెయ్యు అని అడుగుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? సో, ప్రెజెంట్ -1 పొజిషన్‌లో ఏదైతే ఉందో అది ఏమవ్వాలి? అది రైట్‌కి మూవ్ అయిపోయి ఓకే. సో, దాని ఎగ్జిస్టింగ్ పొజిషన్‌ని ఖాళీ చేసేయాలి. సో, ఖాళీ చేసేస్తే ఆ పొజిషన్‌లో ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తామో అది అక్కడ ఇన్సర్ట్ అవుతది. అవునా?
అర్థమైందా ఇప్పుడు? సో, అందుకే ఇంతకుముందు పాజిటివ్ అప్పుడు కూడా నేను క్లియర్‌గా చెప్పాను. ఏమని చెప్పాను? సో, ఏ పొజిషన్‌లో అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, మిగతావన్నీ ఆ పొజిషన్‌లో ఉండేది అండ్ మిగతావన్నీ కూడా ఒక పొజిషన్ రైట్‌కి మూవ్ అయిపోయి దానికోసం ఆ ప్లేస్ ఖాళీ చేసేస్తాయి అని చెప్పాను. సో, అలాగే ఇక్కడ 50 ఉండేది. సో, 50 ప్లేస్‌లో నేను -1 ఇండెక్స్ దగ్గర 50 ఉండేది. ఆ ప్లేస్‌లో నేను 21 ప్లేస్ చేయాలనుకుంటున్నానంటే వెంటనే ఏం చేస్తది 50 దాని తర్వాత ఇంకేం లేవు కాబట్టి అది రైట్‌కి మూవ్ అయిపోయి దీనికి దారిచ్చేస్తదనమాట. ఓకే. దానికోసం ప్లేస్‌ని ఖాళీ చేసేస్తది. సో, చేయగానే ఆ ప్లేస్‌లోకి 21 వస్తుంది. అంటే మనకి మనం ఏదైతే -1 ఇండెక్స్‌లో పెట్టమన్నామో అది -1 ఇండెక్స్‌లోనే ఉంటుంది. బట్ అప్‌డేటెడ్ లిస్ట్‌లో అదేమవుతుంది -2 పొజిషన్‌లో ఉన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ పొజిషన్‌కి ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ మూవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. యెస్. ఓకే. యెస్ అండి. యెస్ అండి. ఓకే. రైట్. సో, ఈ విధంగా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్సర్ట్ అనేది. ఓకేనా? రైట్. క్లారిటీ వచ్చిందా అండి? క్లారిటీ వచ్చిందా? యెస్. యెస్. ఓకే. రైట్. సో, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. యెస్. ఓకే. సో, మనకి ఇన్సర్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, ఇంకా మనకి పాప్, పాప్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది? ఈరోజు ఈ 4 కంప్లీట్ చేసే క్లోజ్ చేస్తాను. ఓకేనా? సో, పాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఇది నేర్చుకున్నాము అంటే ఆల్మోస్ట్ టపుల్స్ నేర్చేసినట్టే. గుర్తుంచుకోండి. ఓకే. సో, లిస్ట్స్, టపుల్స్ ఆల్మోస్ట్ సేమ్. ఎక్కడ మారుతుంది అంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్, టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అంతే. ఓకే. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ఫంక్షన్స్ టపుల్స్‌లో వర్క్ అవ్వవు. కొన్ని వర్క్ అవుతాయి. అవి ఏంటి అని మనం తెలుసుకుంటే చాలు. కాబట్టి మనకి నెక్స్ట్ మండే సెషన్‌లో టపుల్స్ అన్నది ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోయి మనం ఇంకో టాపిక్‌కి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఈ ఫంక్షన్స్ అన్నీ మనం క్లియర్‌గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. రైట్. సో, పాప్ అన్నది ఏం చేస్తుంది అంటే, ఈ పాప్ అన్నది మనకి ఏదైతే ఇండెక్స్ ఇస్తామో, ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర ఉండేటటువంటి ఎలిమెంట్‌ని మనకి రిమూవ్ చేసేస్తుందనమాట లిస్ట్ నుండి. రిమూవ్ చేసేస్తుంది. ఓకే. సో, మనం ఏదైతే ఇండెక్స్ ఇస్తామో ఫర్ ఎగ్జాంపుల్ పాప్ ఆఫ్ 5 అని మనం అన్నామంటే, ఆ ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని రిమూవ్ చేసి పడేస్తదనమాట. ఓకే. సో, జనరల్‌గా పాప్‌లో 2 వెర్షన్స్ ఉంటాయి. పాప్‌లో 2 వెర్షన్స్ ఉంటాయి. సో, ఏంటా 2 వెర్షన్స్ అంటే ఒకటి ఒకటి పాప్. ఈ ఫంక్షన్స్ అన్నిటికి మీరు అబ్జర్వ్ చేయండి. దేనికి కూడా ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఉండదు. టైప్ చేసినప్పుడు అప్పర్ కేస్ టైప్ చేయకండి. ఓకే. సో, ఫంక్షన్ నేమ్స్ కదా! అన్నీ లోవర్ కేసే ఉంటాయి. మీరు ఏదైనా ఇన్సర్ట్ గాని, ఏదైనా అబ్జర్వ్ చేయండి. అన్నీ కూడా లోవర్ లెటర్సే ఉంటాయి. లోవర్ కేసే ఉంటాయి. ఓకే. సో, అక్కడ కూడా జనరల్‌గా బిగినర్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో, పాప్ అనేది 2 వెర్షన్స్‌లో ఉంటుంది. ఒకటి మనం పాప్ అని చెప్పి ఆ పొజిషన్, ఆ ఇండెక్స్ ఇవ్వడము. ఇంకొకటేంటంటే జస్ట్ పాప్ అని ఇవ్వడం అనమాట. ఓకే. ఇండెక్స్ ఏమి ఇవ్వకుండా ఇవ్వడం. ఓకే. సో, ఏది ఏం చేస్తుంది అనంటే, సో, ఏదైతే పాప్ అని ఉందో, ఈ పాప్ అన్నది ఏం చేస్తుంది? ఓకే. పాప్ అన్నది ఏం చేస్తుంది అనేది ప్రాక్టికల్‌గానే చూద్దాము. సో, నేను ఆల్రెడీ ఇది చెప్పాను కదా! ఇదేంటిది పాప్ ఆఫ్ ఇండెక్స్ అంటే, సో, పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో, సో, దాన్నొక్కదాన్ని రిమూవ్ చేసేస్తదనమాట. సో, రిమూవ్ ఐటెమ్ ఎట్ ఎ పర్టిక్యులర్ పొజిషన్. ఎట్ ఎ పర్టిక్యులర్ పొజిషన్ ఆర్ పర్టిక్యులర్ ఇండెక్స్. ఓకే. సో, ఎట్ పర్టిక్యులర్ ఇండెక్స్. సో, ఇండెక్స్ ఇవ్వకుండా పాప్ అంటే ఏమవుతది అన్నది మనం నెక్స్ట్ చూద్దాము. సో, ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం. ఓకే. సో, 2 వెర్షన్స్ అంటున్నాను కదా! ఇది ఫస్ట్ చూసేద్దాం. ఓకే. ఫైన్. సో, పాప్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఇట్ రిమూవ్స్ ఐటెమ్ అండ్ ఎట్ పర్టిక్యులర్ పొజిషన్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే. రైట్. సో, ఇది మన అప్‌డేటెడ్ లిస్ట్ ప్రెజెంట్. ఓకే. సో, ఇప్పుడు నేను 0, 1, 2 ఏదైతే మనం 22 ఇన్సర్ట్ చేసామో సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉందో దాన్ని నేను రిమూవ్ చేసేయమని చెప్తా. ఎలా చెప్తాము? ఎలా చెప్తాము? మార్క్స్ డాట్
పాప్ ఆఫ్ 2 అంటాం. ఓకే. మార్క్స్ డాట్ పాప్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉండేది ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చెయ్యు అని చెప్పి. సో, అది దాన్ని రిమూవ్ చేసేస్తది. ఏ ఎలిమెంట్‌నైతే రిమూవ్ చేసిందో దాన్ని మనకి అవుట్‌పుట్‌గా రిటర్న్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. పాప్ ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి మనం అప్డేటెడ్ లిస్ట్ ప్రింట్ చేస్తే అందులో 22 మరుండదు. ఓకే. సో, 22ని రిమూవ్ చేసేసింది. చేసేస్తూ ఇగో నేను 22ని రిమూవ్ చేశాను అన్నట్టుగా దాన్ని మనకి అవుట్‌పుట్‌గా రిటర్న్ చేయడం కూడా జరిగింది. దాన్ని మనం ప్రింట్ చేసి చూసాం. ఓకే. సో, అదే మనకిక్కడ పొజిషన్ కాకుండా నేను పాప్ ఇస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమవుద్దో. ఓకే. సో, పొజిషన్ ఇవ్వకుండా పాప్ ఇస్తే ఏమవుద్దో చూడండి. ఏ ఎలిమెంట్ వెళ్ళిపోయింది? లాస్ట్ ఎలిమెంట్. ఓకే. సో, మనం ఇండెక్స్ మెన్షన్ చేయకుండా, పొజిషన్ మెన్షన్ చేయకుండా పాప్ అంటే ఇట్ ఆటోమేటికల్లీ రిమూవ్స్ లాస్ట్ ఐటెమ్ ఫ్రమ్ ద లిస్ట్. అర్థమవుతుందా? రైట్. సో, ఇట్ రిమూవ్స్ లాస్ట్ ఐటెమ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆటోమేటికల్లీ. ఓకే. సో, మనం ఇండెక్స్ ఇవ్వకుండా గనక పాప్ అనేది యూజ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మరి ఒక లేని ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఒక లేని ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా ఇండెక్స్ ఎర్రర్ ఒస్తుంది. ఇండెక్స్ ఎర్రర్. పాప్‌లో మనం ఏమిస్తాము? ఇండెక్స్ ఇస్తాము. సో, ఇండెక్స్ అనేది 0 టు ఎంత వరకు అవైలబిలిటీ ఉందో ఆ ఇండెక్స్ వాల్యూసే ఇవ్వాలి. 234 ఇండెక్స్ మనం ఇచ్చాము. సో, 234 ఇండెక్స్ లేదు కాబట్టి ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే. సో, పాప్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. నువ్వు పాప్‌లో ఇచ్చినటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఔట్ ఆఫ్ రేంజ్. ఓకే. అంటే ఏవైతే అవైలబుల్ ఇండెక్సెస్ ఉన్నాయో ఆ రేంజ్‌కి మించి నువ్విచ్చావు అని చెప్పి మనకి చెప్తోంది. ఆ విధంగా మనం ఈ ఎర్రర్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు వెంటనే మనం ఇక్కడ ఏం నంబర్ ఇచ్చాము, అసలు ఉండే ఇండెక్సెస్ ఏంటి కౌంట్ చేసుకొని, దాని ప్రకారం మనం కరెక్ట్ చేసుకోవాలనమాట. ఓకే. సో, అది పాప్ గురించి. ఓకే. అండ్ వాట్ నెక్స్ట్? సో, నెక్స్ట్ వన్ ఈజ్ రిమూవ్. సో, రిమూవ్ అన్నది ఏం చేస్తదంటే, ఈసారి రిమూవ్ అన్నది మనం ఎలిమెంట్ నేమ్ ఇస్తామనమాట. ఓకే. సో, సేమ్ పాప్ లాగానే కాకపోతే ఎలిమెంట్ నేమ్ ఇస్తాము. ఎలిమెంట్ నేమ్ ఇస్తే అప్పుడు ఆ ఎలిమెంట్‌ని అది రిమూవ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, సేమ్ పాప్ లాగానే కాకపోతే పాప్‌లో మనము పొజిషన్ ఇండెక్స్ ఇస్తాము. కాకపోతే ఇక్కడ మనం ఈ ఎలిమెంట్ నేమ్ ఇస్తామనమాట. ఓకే. సో, అప్డేటెడ్ లిస్ట్ ప్రింట్ చేశాను. సో, చేసిన తర్వాత మార్క్స్ డాట్ ఆఫ్ రిమూవ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 39 అంటాను. ఓకే. సో, రిమూవ్ 39 అంటాను. సో, పాప్ మనకి రిమూవ్ చేస్తూ ఏం రిమూవ్ చేసామో దాన్ని రిటర్న్ కూడా చేస్తుంది. ఇది సింపుల్‌గా రిమూవ్ చేసి ఏం రిటర్న్ చేయదు. జస్ట్ రిమూవ్ చేసేస్తుంది అంతే. ఓకే. సో, అప్డేటెడ్ లిస్ట్ మనం ప్రింట్ చేస్తే అందులో మనకి 39 అన్నది రిమూవ్ అయిపోయింది. ఓకే. సో, ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం లిస్ట్ నుండి రిమూవ్ చేయాలి అని అనుకుంటే మనం దాన్ని ఈ విధంగా ఇస్తాం. సో, అన్నీ ఇంటిజర్ వాల్యూస్ కాబట్టి డబుల్ కోట్స్ లేకుండా ఇచ్చా నేను. అదే ఇందులో ఎస్టీఆర్ స్ట్రింగ్ వాల్యూస్ ఉంటే మనం డబుల్ కోట్స్‌తో ఇవ్వాల్సి ఉంటదనమాట. ఓకే. సో, ఒక్క ఎస్టీఆర్‌కి డబుల్ కోట్స్‌తో ఇవ్వాలి. మిగతావన్నీ మనం డబుల్ కోట్స్ లేకుండా లిస్ట్‌లో కూడా డబుల్ కోట్స్ లేకుండా ఇస్తాము. ఈ ఫంక్షన్స్‌లో కూడా డబుల్ కోట్స్ లేకుండా ఇస్తున్నాము. ఓకే. చూస్తున్నారు కదా! అదే ఇందులో ఈ ఒక ఎస్టీఆర్ ఉందనుకోండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ డాట్ అపెండ్. సో, లిస్ట్‌లో నేను యాడ్ చేసినప్పుడు కూడా అది స్ట్రింగ్ అయితే నేను డబుల్ కోట్స్‌తోనే ఇవ్వాలి. ఓకే. సో, డబుల్ కోట్స్‌తోనే ఇవ్వాలి. ఓకే. సో, డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఎస్టీఆర్ లాగానే ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత నేను రిమూవ్ చేయాలనుకున్నా కూడా ఒక ఇంటిజర్ ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు. సింగిల్ కోట్స్‌లోనో, డబుల్ కోట్స్‌లోనో నేను ఇవ్వాల్సి ఉంటదనమాట. ఓకే. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, 39 అన్నానని టీడబ్ల్యూజీ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లేకుండా ఇవ్వొద్దు. ఓకే. సో, స్ట్రింగ్ అంటే దానికి ఆల్‌వేస్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ ఎన్‌క్లోజ్ చెయ్యాలి కంపల్సరీగా. ఓకే. సో, దిస్ ఈజ్ అప్డేటెడ్ లిస్ట్ అగైన్. ఓకే. సో, ఈ విధంగా మనకి రిమూవ్ అన్నది వర్క్ అవుతుంది. ఓకే. సో, రిమూవ్‌లో అగైన్ లేని ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది సార్? రిమూవ్‌లో
లేని ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది సార్? సో, ఇంతకు ముందు ఇచ్చినట్టుగానే 234 ఇస్తాను. సో, ఇప్పుడు 234 అన్నది పాప్ ఇచ్చినప్పుడు పాప్‌లో ఇండెక్స్ కాబట్టి, ఆ ఇండెక్స్ లేదు కాబట్టి ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. బట్ ఇప్పుడు రిమూవ్‌కి మనం ఇండెక్స్ ఇవ్వము. ఏమిస్తాము? ఎలిమెంట్ వాల్యూ ఇస్తాము. కాబట్టి ఇక్కడ ఏం ఎర్రర్ వస్తదో చూడండి. ఓకే. సో, ఇక్కడ ఏం ఎర్రర్ వస్తది? ఇక్కడ మనం ఇస్తుందేంటి? రిమూవ్‌లో వాల్యూ ఇస్తున్నాము. ఇండెక్స్ కాదు. కాబట్టి నువ్వు రాంగ్ వాల్యూ ఇచ్చావు. రాంగ్ వాల్యూ ఇచ్చావు. కాబట్టి ఇదేంటి? వాల్యూ ఎర్రర్ ఇది. సో, లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎక్స్ అనుకుంది. సో, నువ్వు లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చావు. కానీ ఆ ఎక్స్ అన్నది నాట్ ఇన్ లిస్ట్. ఏదైతే వాల్యూ ఎక్స్ అని నువ్వు అడుగుతున్నావో ఆ ఎక్స్ అనేది నువ్వు ఇచ్చినటువంటి లిస్ట్‌లో లేదు అని చెప్పి చెప్తోంది. సో, మనకి రిమూవ్‌లో మనం వాల్యూ ఐటెమ్ తాలూకా వాల్యూ ఇస్తాం కాబట్టి వాల్యూ ఎర్రర్ వచ్చింది. అదే పాప్‌లో మనం ఇండెక్స్ ఇస్తాం కాబట్టి రాంగ్ ఇండెక్స్ ఇస్తే ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా? సో, ఎర్రర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డీబగింగ్ స్కిల్స్. ఓకే. రైట్. సార్ కెన్ యూ ట్రై ఇట్ ఫర్ 48 ఏంటి రిమూవా? ఓకే. చూద్దాం. ఆహా! రిమూవ్. ఓకే. గుడ్ క్వెషన్. ఇక్కడ 48 అక్కరెన్సెస్ ఉన్నాయి కదా! అని అడిగినట్టున్నారు. అంతేనా? యాహ్! సో, 48 అనేది 2 టైమ్స్ అక్కర్ అయింది కదా! రిమూవ్ ఏం చేస్తది? రిమూవ్ ఏం చేస్తది అని అడిగినట్టున్నారు. యెస్. ఓకే. సో, మార్క్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 48. మార్క్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 48 అప్డేటెడ్ లిస్ట్ చూడండి. అప్డేటెడ్ లిస్ట్ చూడండి ఏమైంది? సో, ఎలాగైతే మనకి ఫస్ట్ అక్కరెన్స్ మనకి ఇండెక్స్ ఫంక్షన్ ఇచ్చిందో, సేమ్ అలాగే రిమూవ్ కూడా కేవలం ఫస్ట్ అక్కరెన్స్‌ని మాత్రమే రిమూవ్ చేస్తది. ఓకే. సో, 49 తర్వాత ఏదైతే ఫస్ట్ టైమ్ 48 అక్కర్ అయిందో దాన్ని మాత్రమే రిమూవ్ చేసిందనమాట. సో, సెకండ్ టైమ్ ఉండేటటువంటివి ఆ తర్వాత ఒకవేళ ఉంటే వాటిని ఏమి టచ్ చేయదు. ఓకే. సో, రిమూవ్ అనేది ఏంటంటే కేవలం ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎలిమెంట్‌ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓకే. రైట్. సో, సెకండ్ అక్కరెన్స్ వచ్చింది కూడా రిమూవ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను మళ్ళీ మరొకసారి మార్క్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 48 రన్ చేసుకోవాలి. ఓకే. సో, రన్ చేసుకుంటే నాకు ఆ సెకండ్ టైమ్ వచ్చింది కూడా ఇప్పుడు సెకండ్ టైమ్ కాదు కదా ఇది. ఇంకా అప్డేటెడ్ లిస్ట్‌లో అదే ఫస్ట్ టైమ్. ఎందుకు ఒకసారి వచ్చింది ఆల్రెడీ పోయింది కాబట్టి. ఓకే. సో, అంటే ఎన్ని సార్లుంటే అన్ని సార్లు రిమూవల్ రాసుకుంటామా సార్ అంటే రాసుకోము. దానికేం చేస్తామంటే ఒక లూప్ రాసుకుంటాం. ఓకే. ఇంకా మనం లూప్స్ మాట్లాడలేదు కాబట్టి మనం అది ఇక్కడ చెప్పట్లేదు. ఫర్ లూప్ రాసుకొని సో, ఎన్ని సార్లయితే 48 ఉందో ఆ 48 ఎన్ని సార్లుందో అన్ని సార్లు రిమూవ్ చేసి అని చెప్పి ఒక చిన్న లూప్ రాసుకుంటే మనం అది ఎన్ని సార్లొచ్చిందో అన్ని సార్లు మనం ఇది రన్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా ఆ లూప్ అన్నది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి కావలసిన రిజల్ట్ అనేది చేసి పెడతది. ఓకే. సో, మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పిన తర్వాత నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అక్కడ మరొక్కసారి నేను చెప్తాను ఖచ్చితంగా. ఒకవేళ మర్చిపోయినా మీరొక్కసారి గుర్తు చేయండి. లిస్ట్‌లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం కోసం. సో, ఖచ్చితంగా నేను ఫర్ లూప్ చెప్పాను అంటే లిస్ట్ గురించి కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే. సో, వి కెనాట్ రిమూవ్ సెకండ్ అక్కరెన్స్ డైరెక్ట్‌లీ అంటే చేయలేమండి. చేయలేం. ఓకే. సో, అంటే దాని పొజిషన్ మనకు తెలుసనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, సెకండ్ అక్కరెన్స్ ఎక్కడుందో దాని పొజిషన్ మనకు తెలుసనుకోండి. ఇంక మనం ఏం చేయొచ్చు పొజిషన్‌తోని మనం పాప్ చేయొచ్చు. పొజిషన్‌తోని పాప్ చేయొచ్చు. యెస్. పొజిషన్‌తోని పాప్ చేయొచ్చు. లేకపోతే మనం చేయలేం కదా! అప్పుడేం చేయాలి మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో, మనం ఒక లూప్ రాసుకొని చెక్ చేసుకుంటూ దాని పొజిషన్ ఫైండ్ ఔట్ చేసి రిమూవ్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ అక్కరెన్స్‌దొద్దు సెకండ్ అక్కరెన్స్‌దే రిమూవ్ చెయ్యు అన్నా కూడా మనం చేయొచ్చు. దానికి చిన్న ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇంక అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్‌లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేద్దాం మనం. ఓకేనా? రైట్. సో, ఇక ఎన్ని మిగిలాయి మనకి? సో, పాప్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది అండ్ రివర్స్. రివర్స్. ఓకే. సో, రివర్స్ అన్నది ఏం చేస్తుంది? ఓకే. సో, రివర్స్ అన్నది ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో, రివర్స్ అన్నది ఏం చేస్తుంది? ఓకే. సో, నేమ్‌లోనే ఉంది కదా! రివర్స్ అన్నది ఏం చేస్తుంది? ఇట్ సింప్లీ రివర్సెస్ ద లిస్ట్ అనమాట. ఓకే. సో, మన లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసేస్తుంది. సో, ఎలా ఇస్తాము?
ఎలా ఇస్తాము? మార్క్స్ డాట్ రివర్స్ అని చెప్పి ఇస్తాము. ఓకే. సో ఏదైతే రివర్స్ అనేది ఉందో, ఓకే, రివర్స్ అనేది ఏం చేస్తుంది? సో, మన లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ రివర్స్ అంటాం మనం. లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ రివర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ డాట్ రివర్స్ అంటాం మనం. సో, మార్క్స్ డాట్ రివర్స్ అనగానే అది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది? లిస్ట్‌లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసేస్తుంది. మరి అప్డేటెడ్ లిస్ట్ ఎక్కడ పెడుతుంది అనంటే, అప్డేటెడ్ లిస్ట్ ఆటోమేటిక్‌గా మార్క్స్‌లోనే స్టోర్ చేసేస్తదనమాట. సో, ఏదైతే మార్క్స్‌లో ఫస్ట్ లిస్ట్ ఉందో ఇనీషియల్‌గా అది తీసుకొని దాన్ని రివర్స్ చేసి మళ్ళీ దానిలోనే స్టోర్ చేసేస్తది. అంటే మనకి మార్క్స్‌లో ఏముంటుంది? రివర్స్‌డ్ లిస్ట్ అనేది స్టోర్ అయిపోతుందనమాట. ఫస్ట్ లిస్ట్ పోయి మనకి రివర్స్‌డ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ రివర్స్‌డ్ లిస్ట్ అనేది స్టోర్ అయిపోతుందనమాట. అర్థమవుతుందా? సో, మళ్ళీ దీన్ని వెనక్కి ఇవ్వడము, అది మనం వేరే వేరియబుల్‌లో స్టోర్ చేయడం అలాగేం ఉండదు. సో, మార్క్స్ డాట్ రివర్స్ అంటే ఆ మార్క్స్ లిస్ట్‌లో ఉండేటటువంటి ఎలిమెంట్స్‌ని తీసుకోవడం, రివర్స్ చేసి మళ్ళీ మార్క్స్‌లోనే అప్డేట్ చేసేయడం. అలా ఉంటుందనమాట. ఓకే. రైట్. సో, మనం మార్క్స్ చూసాం కదా! సో, మార్క్స్ డాట్ రివర్స్ అంటాను నేను. ఓకే. సో, మార్క్స్ డాట్ రివర్స్ అని ఇప్పుడు మరొకసారి నేను ప్రింట్ చేసి చూస్తే, సో, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా రివర్స్ అయ్యి మార్క్స్‌లోనే స్టోర్ అయిపోయాయి. మనం మార్క్స్ ప్రింట్ చేసి చూస్తే, మనకి రివర్స్‌డ్ లిస్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావటం జరిగింది. ఓకేనా? రైట్. సో రాజుగారు. నాకు 49 ప్లేస్‌లో 40 రావాలి. బట్ 49 ఉండకూడదు ఎలా? అని అడిగారు. అంటే మీరు సింపుల్‌గా రీప్లేస్ అడుగుతున్నారు. ఓకే. సో, రీప్లేస్ ఎలా చేస్తాము? మనం ఇన్సర్ట్ చెప్పాము. రీప్లేస్ చెప్పలేదు. రైట్. సో, రీప్లేస్ ఎలా చేస్తాము? ఏదైతే స్ట్రింగ్ ఉందో సేమ్ అలాగే చేస్తామనమాట. ఇప్పుడు 49 ఉంది కదా! 49 ప్లేస్‌లో 40 రావాలి. ఆ 49 పోవాలి. అంటే సింపుల్‌గా 49ని రీప్లేస్ చేయాలి. ఇన్సర్ట్ కాదు. ఇన్సర్ట్ అయితే ఇది జరిగిపోతుంది. జరిగిపోయి లిస్ట్‌లో ఉంటుంది. అలా కాకుండా నాకిక్కడ 49 ప్లేస్‌లో 40 రావాలి అని అడుగుతున్నారు. ఓకే. సో, ఏం చేస్తాము? సింపుల్‌గా ఆ 49 అనేది ఏ పొజిషన్‌లో ఉంది? ఓకే. సో, ఇప్పుడు లిస్ట్ అప్డేటెడ్ లిస్ట్ ఇది కదా! మారిపోయింది కదా! సో, మళ్ళీ నేను మార్క్స్ డాట్ రివర్స్ చేసేస్తా. ఓకే. సో, చేసేస్తే నా ఒరిజినల్ లిస్ట్ నాకొచ్చేస్తది. ఓకే. సో, ఇప్పుడు 49 ఓకే. సో, 49 జీరోత్ పొజిషన్‌లో ఉంది. ఈ పొజిషన్‌లో నాకు వేరే ఎలిమెంట్ కావాలి అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తాను సింపుల్‌గా ఏదైతే మనం ఇండెక్సింగ్ స్కీమ్ ఉందో స్ట్రింగ్స్‌కి యూజ్ చేసామో సేమ్ అదే వాడతాను. మార్క్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 40 అంటాను. మార్క్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 40 అంటాను. సో, మార్క్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 40 అని అనగానే ఆటోమేటిక్‌గా అప్డేటెడ్ లిస్ట్ చూద్దామా ఒకసారి? ఏమైందండి? మార్క్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 40 అంటే నేను ఇంకా రీప్లేస్ అదేం చెప్పలేదు. ఏదైతే మనకి అన్నిట్లోనూ ఇండెక్సింగ్, స్లైసింగ్ వర్క్ అవుతదని చెప్పానో స్ట్రింగ్స్, లిస్ట్స్, టపుల్స్ అన్నిట్లోనూ ఆ మెథడాలజీ వాడాను. వాడి సింపుల్‌గా మార్క్స్ ఆఫ్ 0 ఏదైతే ఉందో ఆ పొజిషన్ దగ్గర 40 పెట్టేయి అని చెప్పాను. చెప్తే అప్పుడేమవుతుంది ఆ పొజిషన్ దగ్గర ఏదైతే ఉందో అది రీప్లేస్ అయిపోతుందనమాట. ఓకేనా రాజుగారు? సో, ఆ విధంగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఓకే. సో, ఇక రివర్స్ అన్నది మనం చూసేసాము. ఇంకా ఫైనల్‌గా ఏం మిగిలింది? యెస్. ఫైనల్‌గా సార్ట్ మిగిలింది. ఓకే. సో, లిస్ట్‌ని సార్ట్ చేయడం ఎలా? ఓకే. సో, సార్ట్ చేయాలంటే ఏం చేయాలి అనంటే, సో, సింపుల్‌గా మనము మార్క్స్ డాట్ సార్ట్ ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో, లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ సార్ట్ అంటే చాలు ఆటోమేటిక్‌గా అందులో ఉండేటటువంటి ఐటెమ్స్ అన్నీ కూడా సార్ట్ అయిపోతాయి. సో, బై డిఫాల్ట్ ఏ ఆర్డర్‌లో సార్ట్ అవుతాయో తెలుసా? బై డిఫాల్ట్ ఏ ఆర్డర్‌లో సార్ట్ అయ్యాయి చూడండి. ఏ ఆర్డర్‌లో సార్ట్ అయ్యాయి?
మనకి అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయ్యాయి. మనకి అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయ్యాయన్నమాట. ఓకే. సో, అసెండింగ్ ఆర్డర్‌లో నాకు సార్టింగ్ వద్దు, నాకు డిసెండింగ్ కావాలి అంటే మనం సెట్ చేసుకోవలసి ఉంటుంది. ఓకే. సో, మనకి బై డిఫాల్ట్ మార్క్స్ డాట్ సార్ట్ మనకి లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ సార్ట్. సో, సార్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మన లిస్ట్‌లో ఉండేటటువంటి ఐటెమ్స్‌నన్నిటిని ఒక ఆర్డర్‌లో సార్ట్ చేస్తుంది. అలా సార్ట్ చేసినప్పుడు అదేం చేస్తుంది అంటే బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సో, లో టు హై అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది బై డిఫాల్ట్. ఓకే. సో, నాకు అలా వద్దు డిసెండింగ్ ఆర్డర్‌లో నాకు కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయవలసి ఉంటుంది తెలుసా? సో, ఎక్స్‌ట్రాగా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఒకటి పాస్ చేయవలసి ఉంటుందండి. సో, ఏంటా ఆర్గ్యుమెంట్ అంటే సో, సార్ట్ ఇచ్చాం కదా! దాంతో పాటు రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి ఒక ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్‌ని మనం ప్రొవైడ్ చేస్తే ఓకే. సో, మార్క్స్ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అనే ఒక ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్‌ని మనం ప్రొవైడ్ చేస్తే అప్పుడు అదేం చేస్తది అంటే మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తదనమాట. ఓకే. సో, అంటే మనకి సార్టింగ్ అనేది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డరే కదా! ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సరే నువ్వు సార్ట్ చెయ్యు. అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చెయ్యు. చేసిన తర్వాత రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేసి రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేశాక దాన్ని రివర్స్ చేసేయి. రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్తున్నాం అనమాట. సో, అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చెయ్యు. సార్ట్ చేసిన తర్వాత రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఆటోమేటిక్‌గా దాన్ని రివర్స్ చేసేయి అని చెప్తున్నాము. సో, అలా చెప్తే ఆటోమేటిక్‌గా అది అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేసి రివర్స్ చేస్తే ఏమొస్తది? డిసెండింగ్ ఆర్డరే వస్తదనమాట. అర్థమవుతుందా? సో, ఇలా మనం ఎలిమెంట్స్‌ని సార్ట్ కూడా చేయవచ్చు. అర్థమవుతుందా అండి? ఓకే. సో, ఓకే. రైట్. సో, ఈ విధంగా మనం రీప్లేస్ కూడా చెప్పాము. ఏదైతే మనకి ఇండెక్సింగ్, స్లైసింగ్ ఉందో అలా మనం ఇండెక్సింగ్, స్లైసింగ్ మెథడాలజీ సేమ్ యూజ్ చేసి మనము ఇక్కడ కూడా అన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చండి. ఓకే. ఫైన్. సో, ఈ విధంగా మనం ఎలిమెంట్స్‌ని ఇంకా ఎలా కావాలంటే అలా డీల్ చేసుకోవచ్చు లిస్ట్‌లో. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. రైట్. స్మాలెస్ట్ టు లార్జ్, లార్జెస్ట్ టు స్మాల్. యెస్. థట్స్ ఇట్. ఓకే. సో, ఈ విధంగా మనం లిస్ట్స్‌తో డీల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో మనం టపుల్స్ స్టార్ట్ చేస్తాము. సో, టపుల్స్, లిస్ట్స్ ఆల్‌మోస్ట్ సేమ్ అండి. ఓకే. అయితే మనకి టపుల్స్ అనేవేంటంటే ఇమ్యూటబుల్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఎన్ని చేసినా సేమ్ మెమరీ లొకేషనే మెయింటైన్ అవుతుంది కదా! అదే మెమరీ లొకేషన్‌లో మనకన్నీ కూడా మెయింటైన్ అవుతున్నాయి. బట్ టపుల్ అంటే ఏంటంటే ఇంకా ఒకసారి మనం క్రియేట్ చేసామంటే సేమ్ మెమరీ లొకేషన్‌లో మోడిఫికేషన్‌కి అది అలో చేయదనమాట. ఓకే. కాబట్టి మనకి అదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది లిస్ట్‌కి, టపుల్‌కి. ఓకే. సో, సేమ్ మెమరీ లొకేషన్‌లో మనం మోడిఫికేషన్ అలో చేయదు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇందులో కొన్ని ఫంక్షన్స్‌ని కూడా అలో చేయదు. ఓకే. సో, దేన్ని అలో చేయదు, దేన్ని అలో చేస్తది, టపుల్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ప్రతీదీ నేర్చుకుందాం. సేమ్ అనమాట. ఇక్కడ ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో దాని బదులు మనకి ఈ బ్రేసెస్ ఒస్తాయి. బ్రేసెస్ యూజ్ చేస్తాము. పెరాంథసిస్ ఆర్ బ్రేసెస్ యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇక్కడ ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చే దగ్గర అక్కడ ఎంప్టీ బ్రేసెస్ ఇస్తాము. ఇక్కడ ఎంప్టీ లిస్ట్ ఫంక్షన్ ఇచ్చే దగ్గర అక్కడ ఎంప్టీ టపుల్ ఫంక్షన్ ఇస్తాము. మిగతాదంతా సేమ్ అనమాట. ఓకే. కాకపోతే దాని మెథడాలజీ అంటే యూసేజ్ వేరు. ఎక్కడైతే మనం వాల్యూస్ మోడిఫై చెయ్యము, చెయ్యకూడదు, అది సెక్యూర్డ్ అని అనుకునే దగ్గరంతా టపుల్స్ యూజ్ చేస్తాం. లేదు అది ఎలో చేయొచ్చు, మోడిఫికేషన్ ఎలో చేయొచ్చు, చెయ్యాలి అని అనుకునేటప్పుడు లిస్ట్స్ యూజ్ చేస్తాం. అర్థమైందా? సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం మండే. ఓకే. సో, ఈలోపు ఈజ్ ఇట్ 2 కాపీస్ ఆఫ్ కాపీ? యెస్ అండి. షాలో కాపీ, డీప్ కాపీ అనుకున్నాం కదా! యెస్. ఇఫ్ వి వాంట్ టు చెక్ ద ఇండెక్స్ ఆఫ్ సెకండ్ అక్కరెన్స్, వాట్ షుడ్ వి డు? If we want to check the index of second occurrence, what should we do? సెకండ్ అక్కరెన్స్, సెకండ్ అక్కరెన్స్ చెక్ చేయాలి అంటే ఏం చేస్తాము? ఒక లూప్ రాసుకొని
మనం చిన్న ప్రోగ్రామ్ రాసుకొని చెక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే. సో, ఒక పొజిషన్ వేరియబుల్, ఒక వేరియబుల్ తీసుకుంటాము. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆ వేరియబుల్‌ని 1 పెట్టుకుంటాము. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు వేరియబుల్‌ని ఇంక్రిమెంట్ చేసుకొని 2 పెట్టుకుంటాము. ఆ పొజిషన్ ఏదో ఫైండ్ ఔట్ చేసుకుంటాం. సో, ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ క్షణాన మనము అప్పుడే ఇంకా ప్రోగ్రామింగ్ చిన్న ప్రోగ్రామ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, ఓకే, ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఓకేనా? రైట్. హాయ్ సార్. నేను డేటా అనాలిసిస్ కోర్స్ ఆల్టర్‌నేటివ్‌గా చేస్తున్నా సార్. పైథాన్ టోటల్‌గా నేర్చుకోవాలా? ఆర్ సమ్ టాపిక్సా సార్? సో, పైథాన్ కంప్లీట్‌గా నేర్చుకోండి. ఓకే. సో, మీరు డేటా అనాలిసిస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా దేనికైనా మీరు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఓకే. సో, ఈ కోర్స్ అనేది మీకు చాలా వాటికి యూజ్ అవుతదండి. డేటా అనలిస్టు, డేటా సైంటిస్టు, లేకపోతే డేటా ఇంజినీరు, లేకపోతే మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపరు, ఏఐ వాటెవర్ మీరు ఎటువైపైనా వెళ్ళండి. ఈ కోర్స్ అన్నది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది ఫ్యూచర్‌లో. ఓకే. సో, కాబట్టి హ్మ్. ఖచ్చితంగా నేర్చుకోండి. యాహ్! డీప్ కాపీ ఎక్కడ యూజ్ అవుతుంది సార్? ఓకే. సో, జనరల్‌గా మనం ఏం చేస్తాము, ఏదైతే మనకి ఒక కాపీ ఎఫెక్ట్ చేసినా ఇంకో కాపీ ఎఫెక్ట్ అవ్వకూడదనుకుంటే ఇలాగా, లేకపోతే అలాగా. అంటే ఇప్పుడు మనం ఏదైతే సి, జావా వీటిలో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఇస్తామో అలాగే అనమాట. అంటే సో, ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్‌గా డీప్ కాపీ కంటే షాలో కాపీయే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. కాబట్టి లేకపోతే ఇప్పుడేంటంటే సి, జావా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, అసైన్‌మెంట్‌తో అయిపోతుంది కదా అని చెప్పి చేస్తారు. ఓకే. సో, అది చేయకూడదు. సో, చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడం. ఓకే. సో, ఒకటి ఎఫెక్ట్ చేసినా రెండోది కూడా ఎఫెక్ట్ అవుతది. నాకు పర్వాలేదు అనుకుంటేనే డీప్ కాపీ యూజ్ చేయండి. లేకపోతే యూజ్ చెయ్యొద్దు అని చెప్పడం అనమాట. ఓకే. పర్టిక్యులర్‌గా చెప్పాలంటే. సో, ఎక్కువగా షాలో కాపీనే ప్రిఫర్ చేయటం బెటర్ అని చెప్పడం అనమాట. ఓకే. సో, ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసైన్‌మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టుతో చేయకుండా చేస్తే ఈ నష్టం ఉందని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఓకే. రైట్. సార్, ఎక్స్టెండ్ అండ్ కాన్కాట్ డిఫరెన్స్. ఎక్స్టెండ్ అండ్ కాన్కాట్. ఇన్ పాప్ వి కెన్ యూజ్ స్లైసింగ్. సో, చూద్దామండి ఖచ్చితంగా. ఓకే. సో, ఒకసారి ఇదే డౌట్‌ని మీరు కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయండి. ప్రాక్టికల్‌గా చేసి నేను స్క్రీన్ షాట్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను మీకు. ఓకేనా? రైట్. సో, ఇక మనకి ఏదైతే మనం లిస్ట్స్ కాన్సెప్ట్స్ అనుకున్నామో, లిస్ట్స్ కాన్సెప్ట్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఏదైతే మనకి ఆహ్, టపుల్స్ ఉందో టపుల్స్‌ని మనం నేర్చుకోవాల్సి ఉంది. దాన్నైతే నెక్స్ట్ క్లాస్‌లో మాట్లాడదాం. దాంతో పాటు ఇక్కడ ఏవైనా అనాన్సర్డ్ క్వెషన్స్ ఉంటే ఓకే. సో, కాన్కాట్, పాప్ ఇవి ఒకసారి అనాన్సర్డ్ క్వెషన్స్ ఉంటే వాటిని ఒక్కసారి మీరు ఆహ్, మన కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. వాటిని తీసుకొని వాటితోనే నేను సెషన్‌ని స్టార్ట్ చేయడం చేస్తాను. ఓకేనా? రైట్. సో, ఏ లిటిల్ హరీ అండి వెళ్ళాలి. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ నోట్స్ ఏదైతే ఉందో సండే నైట్ లోపు నేను కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేస్తాను. ఈ వీక్ అయితే పక్కాగా చేస్తాను. ఇంకేం పని పెట్టుకోవట్లేదు. ఓకే. సో, మీరు కూడా ఏవైతే 9 సెషన్స్ అయ్యాయో నా యొక్క రిక్వెస్ట్ మీ అందరికిని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, 9 సెషన్స్‌లో ఏదైతే చెప్పామో రివ్యూ చేయండి. ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. రైట్. ఓకే. సో, మనం ఇక్కడితో దీన్ని స్టాప్ చేద్దామండి. రైట్. సో, ఓకే అండి. హ్మ్. స్టాప్ ఫర్ నౌ. హ్యాపీ వీకెండ్ అండ్ బై అండి.